నా పేరు కోనేరు వరలక్ష్మి, మాది విజయవాడ. ఇప్పుడు ఈ సమయంలో నాకు ఇచ్చిన టాపిక్ ఇంటర్ఫియర్, జోక్యం. జోక్యం అంటే కనీసం మనకు అది జోక్యం అని కూడా తెలియదు. నా పిల్లలు నేను చెప్పినట్టు వినాలి, నా భర్త నేను చెప్పినట్టు వినాలి, నా భార్య నేను చెప్పినట్టు వినాలి, నా కోడలు నేను చెప్పినట్టు వినాలి అని. అయితే ఈ చెప్పడము అనేది ఎలా చెప్తున్నాము, ఎంత దాకా చెప్తున్నాము, ఏమి చెప్తున్నాము, ఏమి చెప్పకూడదు అనేది ఏది తెలియదు. వచ్చిన కష్టాలకి, మనకుండే అభిప్రాయాలకి సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని, కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, డబ్బుని దృష్టిలో పెట్టుకుని, మనకుండే పాత ఆలోచనలతోటి మనం సలహాలు ఇచ్చుకుంటూ పోయాం కుటుంబంలో. మా అమ్మ అని నేను అనుకున్నాను. అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇలాగే జరుగుతోంది, ఇలాగే జరిపిస్తారు కూడా. ఈ ధ్యానం అనేది తెలియకపోతే, ఆ ఇంటర్ఫియర్ అనేది ఏంటి అనేది అర్థం కాకపోతే, ఇక్కడ మనకి బాబా చెప్పినా ఎవరు చెప్పినా గత జన్మ కర్మానుసారం రోగపీడ్యతే అన్నాం. గత జన్మ కర్మానుసారం రోగపీడ్యతే అంటే ఆ జన్మలో ఏం పాపం చేశామో ఈ జన్మలో ఏం చేస్తున్నామో ఆ జన్మలో అదే చేసాం. ఆ మాంసాహారం తిన్నాము, నాన్ వెజ్ తిన్నాము, మరి తెలిసి తెలియక జీవితం అంటే మనకు అర్థమైన విధానంలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఆ కర్మల బ్యాలెన్స్ అంతా మళ్ళీ మనం చనిపోయిన తర్వాత, పైకి వెళ్ళిన తర్వాత, నేను ఇలా చేసి ఉండకూడదు, ఇలా మాట్లాడి ఉండకూడదు, నేను అలా ఉంటే బాగుండేదని ఇక్కడ జరిగిపోయిన సినిమానంతా అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుని ఈసారి నేను ఇలా మాట్లాడకూడదు, ఇలా జీవించకూడదు, ఇలా జీవిస్తాను అని కొంత ఎన్లైట్ అయ్యి దాని ప్రకారం మన కర్మ బ్యాలెన్స్ ఉంది కదా, ఆ కర్మ బ్యాలెన్స్ ప్రకారం మనం భర్తను కానీ బిడ్డలను కానీ ఎన్నుకొస్తాం. ఆ భర్త వల్ల నేను ఎవరినైనా బాధ పెట్టాను అనుకోండి గత జన్మలో, మళ్ళీ తిరిగి నేను బాధపడాలి. కాబట్టి ఆ బాధ ద్వారా నాకు అది అర్థమవుతుంది. కాబట్టి అది ఎలా అయితే ఉంటుంది, ఎలాంటి భర్త అయితే కావాలి, ఎలాంటి భార్య కావాలి, ఎలాంటి కుటుంబం కావాలి, ఎలాంటి స్టేట్ కావాలి అనేది కూడా, మనం ఎలాంటి ప్లేస్ లో ఉండాలి అనేది కూడా నిర్ణయించుకుని మనం ఇక్కడికి వస్తాం. ఈ నిర్ణయం తీసుకుని అక్కడ కొన్నాళ్ళు అక్కడ ఎన్లైట్ అయ్యి మన కౌన్సిలింగ్ ఉంటుందమ్మా, కొంచెం తొందరపడద్దు, ఇలా చూడు, ఇలా తెలుసుకో అని చెప్పి. కానీ ఇక్కడి నుంచి ఏమైతే మోసుకెళ్తామో, నా ఇల్లు, నా బిడ్డలు, నాకు ఇది అని, రేపు నా కొడుకే నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఇక్కడ నా కొడుకే మరి పెళ్లి చేసుకుంటే అక్కడ గర్భం రెడీగా ఉంటుంది, వచ్చేయాలి నేను. అలా తొందరగా వచ్చేస్తున్నాం అన్నమాట, చెప్పిన మాట వినకుండా. అలా జ్ఞానము అవన్నీ తీసుకుని వచ్చి రావటం అనేది వేరు, అజ్ఞానంతో తొందరపడి రావడం వేరు. ఇలా చాలా ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే, కనీసం ఈరోజు నా క్లాస్ వినైనా ఇంటర్ఫియర్ అంటే జోక్యం మనం ఎందుకు కలగజేసుకోకూడదు. ఆ కలగజేసుకోవటం వల్ల మనం రేపు ఎవరికి వాళ్ళే చనిపోతారు, ఎవరి దావును వాళ్ళు వెళ్ళిపోతారు. మనం ఏం కర్మని యాడ్ చేసుకెళ్తున్నాం మూట కట్టుకొని. అన్నమాచార్యులు అంటారు, మూట కట్టుకుని గడప దాచితివి అని. మూట ఏం కట్టుకున్నాం? అత్తగారింటికి వెళ్తా మూట కట్టుకుని వెళ్తాం కాదు, ఇక భూమి నుంచి వెళ్తూ కర్మను మూట కట్టుకెళ్తున్నాం. ఇప్పుడు ఆ కర్మని మనం ఎలా క్షయం చేసుకోవాలి? ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు ఈ ధ్యానానికి రాకమునుపు నా జీవితం అంతా ఇంకొకలా ఉండేది, నా ఆలోచన అంతా ఇంకొకలా ఉండేది. నా ఆలోచన ఎంత అంటే, నాకు అదే తెలిసింది, నాకు తెలిసిందే గొప్ప. పెళ్ళిళ్ళు కుదిరించుకోవటం, పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, ఎవరన్నా చచ్చిపోతే ఆ సహాయం చేయటం, లేదంటే వాళ్ళు ఇట్లా అన్నారని వీళ్ళకి చెప్పటం, వీళ్ళు ఇట్లా అన్నారని వాళ్ళకి చెప్పటం, వాళ్ళకు సొంత విషయాల్లో ఇంటర్ఫియర్ అవటం, తగాదాలు అవటం, ఇలాంటివన్నీ ప్రతి కుటుంబంలో ఉంటాయి. మనం ఎంత మంచి చేద్దామన్నా ఒక్కోసారి చెడు అవుతుంది. నేను మంచి చేస్తున్నాను, చెడు ఎందుకో అయ్యింది అని చెప్పాను. అంతా జరిగిపోయిన తర్వాత, అయిపోయినాక మనం చేసేది ఏమీ లేదు. జరగక మునిపే జీవితము అంటే, ద్వి అంటే సొంతం, వితం అంటే జీవించడం.
సొంతంగా మనం ఎక్కడ జీవిస్తున్నాం, ఎక్కడుంది స్వేచ్ఛ? ఒకరు చెప్పింది వింటున్నాం, ఇది ఎంత మట్టి కరెక్ట్, ఇది నేను ఆచరించుకోవచ్చా అనే బుద్ధి లేదు. ఇలాంటి బుద్ధి జ్ఞానం లేక నేను చాలా గొత్తుల్లో పడ్డా, చాలా సమస్యలు ఎదుర్కొన్నా. అలాంటి సమస్యలు ఇంకొకరు ఎదుర్కోకూడదు. ఈ మాయ మహా చెడ్డది. ప్రపంచంలో దేన్నైనా జయిస్తాం కానీ మాయను జయించడం చాలా కష్టం. ఆ మాయ ఎలా అనిపిస్తుంది అంటే కరెక్ట్ అనిపిస్తుంది మనకి. నేను చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు నాకు తెలిసింది కరెక్ట్ అంటున్నాను. కానీ దాని వల్ల వచ్చినటువంటి పర్యవసానం అంటే మనం చేసే పని వల్ల, ఇంటర్ఫియర్ వల్ల, దాని వల్ల ఏమి రాబోతోంది అన్న ఆలోచన మాత్రం మనకు లేదు. మీ అందరికి ఉందేమో, సారీ, నాకు లేదు. ఇలా ఇంటర్ఫియర్ అనేది తెలియక నా జీవితము, నా కుటుంబము, నేను ఇలాగే ఉండాలి, ఇలా పెరగాలి, సంఘంలో ఇలాగే ఉండాలి, బంధువుల్లో ఇలాగే ఉండాలనుకున్నాను. కానీ అదే ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఎన్ని నేర్చుకున్నానో అన్ని నేర్చుకున్నాను, ఎన్ని తెలుసుకున్నానో అన్ని తెలుసుకున్నాను. మైత్రేయ బుద్ధుడు తిరిగి మైత్రేయ బుద్ధుడుగా వచ్చాడు. మైత్రి అంటే అక్కడ బంధం లేనటువంటి ఫ్రెండ్షిప్. ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ అన్నామంటే మీకు నాకు ఏ బంధం లేదు, కానీ ఫ్రెండ్షిప్ ఉంది. ఫ్రెండ్షిప్ ఎక్కడి నుంచి వస్తుంది? భౌతికమైన ఫ్రెండ్షిప్ కాదండి, ఆత్మ. ఒక ఆత్మ ఇంకొక ఆత్మతో సంభాషించుకోవటమే. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అంటే మీ ఆత్మ వింటోంది, నా ఆత్మతో మాట్లాడుతోంది. ఆత్మీయత అన్నారు. ఇక్కడ భౌతికంగా ఆత్మీయతను ఏం చేశారు? ప్రేమ అని పేరు పెట్టేశారు. ఎంత ఆత్మీయతగా ఉంటుందో ఆవిడ అంటారు. అంటే హృదయంలో నుంచి వచ్చిన మాట ఆత్మీయత అన్నది. ఎంతమందికి హృదయంలో నుంచి వస్తుందండి మాట? హృదయంలో లోపల ఒకటి, పెదవుల మీద ఒకటి. అప్పుడు అక్కడ హృదయంలో నుంచి మాట ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ఏదైతే లోపల ఉందో, ఈ లోపలను ఉంచుకున్నది ఏమిటంటే మనస్సు. ఒక రకమైన ఆలోచన, ఈ నోట్లో ఇంకొక రకమైన మాట వస్తుంది. ఈ ఇంకొక రకమైన మాట ఎక్కడి నుంచి వస్తుంది అంటే కొద్దిగా బుద్ధి. ఇలా అంటే మళ్ళీ ఏమవుతుందో, నా లోపల ఇది ఉంది కానీ అని నోటి మాట వేరే మారిపోతుంది. అది అక్కడ బుద్ధి. కానీ బుద్ధి కూడా బుద్ధి లేని మాట మాట్లాడుతుందా, బుద్ధి గల మాట మాట్లాడుతుందా? బుద్ధి ఒకటే, లేని ఉంది, కరెక్ట్ రాంగ్, దేన్ని కలుపుకుని మాట్లాడుతోంది బుద్ధి. ఇవన్నీ మన జీవితంలో పరుగుల్లో ఏది వస్తే అది మాట్లాడుతున్నాం, ఏదైతే అది చూస్తున్నామే, కానీ మనకి ఏ కర్మ ఆడవుతుందని తెలియదు అనమాట. నేను ఒక గొప్ప సత్యం తెలుసుకున్నాను. మన ఇళ్లల్లో మా అమ్మగారు మరణించారు. అమ్మకు బాగోలేదు అని అంటే హైదరాబాద్ వెళ్ళి 2 నెలలు ఉన్నాం మా సిస్టర్ నేను. ఆ ఉన్న 2 నెలల్లో కూడా అమ్మ చాలా ధ్యానం చేసుకుంది. ధ్యానానికి సంబంధించిన మాటలు చెప్పేదాన్ని. ఇంకా ఆవిడ చివరి గడియల దగ్గరికి వచ్చింది అని తెలిసి మేమంతా అందరం ఒకే చోటు ఉండి ఆవిడకి సేవ చేసుకున్నాము. రాత్రి మగళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు కాపులో కూర్చునేవాళ్ళం. ఏదో అయినా ఆవిడ మాట్లాడుతూ ఉండేది నెమ్మదిగా. తన పని తను చేసుకోలేని పరిస్థితిలో ఉంది. ఆ సమయంలో ఎప్పటిదో ఒక విషయం నేను మా అమ్మ మీద కోపం పెట్టుకున్నాను. ఈ ధ్యానంకి వచ్చిన తర్వాత మేము మొట్టమొదటి ధ్యానం 1998లో నేను ధ్యానం మొదలు పెట్టానండి విజయవాడ నుంచి. ఆ ధ్యానం మొదలు పెట్టిన తర్వాత నాకు సర్వరోగాలు తగ్గి, మోకాలు నొప్పి ఏంటి, నడువు నొప్పి ఏంటి, మరి ఫైల్స్ ఏంటి, హార్ట్ ఎన్లాట్మెంట్, ఆయాసం, ఇలాంటివన్నీ తగ్గింది. ఇలా ధ్యానంతో ఇంత తగ్గించుకున్నాము అని తెలిసిన తర్వాత ధ్యాన ప్రచారానికి ఇంపార్టెన్స్ ఇచ్చేసాం. 10 మందికి పాంప్లెట్ ద్వారా వెళ్ళాలి, 10 మందికి ధ్యానం తెలియాలి, మరి ఎలాగన్నా దాని గురించి చెప్పాలని. ఆ రోజుల్లో ఇంకా ధ్యానం సరిగ్గా తెలియదండి. మరి ఏదో ధ్యానం చేసుకుని ఇంట్లో కూర్చోక బయట బాధ్యతలు మీకు ఎందుకని మగవాళ్ళు అనేవాళ్ళు. ఎలాగో అలా తిప్పలు పడి పాంప్లెట్లు ఇచ్చి అవి చేయించి ఇక్కడ క్లాసులు అక్కడ క్లాసులు అలా చెప్పేవాళ్ళం. మా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని చెప్పేవాళ్ళం, కానీ ఒక్క రూపాయి సాయం చేయడానికి ఆ రోజుల్లో లేదు. అది
అలా నేను ఏదో కొంత విషయంలో నాకున్న బంగారాన్ని అమ్మేశాను. ఎందుకనంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా బంగారం నా ఒంటి మీద ఉండేదానికన్నా, నా బీరువాల్లో ఉండేదానికన్నా హ్మ్, ఇది దానిని ఖర్చు పెట్టించి ఒక 100 మందికి ధ్యాన ప్రచారం చేశానంటే నాకు అది సంతోషం ఇచ్చింది. నాకేది సంతోషం ఇచ్చిందో అది నేను మనస్ఫూర్తిగా చేశాను. ఇలా నేను బంగారాలు అమ్మేయటము, డబ్బు పెట్టటము, ఇలా తిరగడము, 10 మందికి చెప్పడము, ఆవిడకి కొద్దిగా తల్లి కదండి, కొద్దిగా ఓల్డ్ ఉన్నాయన్నీ అలా చేసేస్తావా, పాడు చేసుకుంటావా, అది ఇదని కోపడింది. నేను పాడు చేసుకుంటున్నానని ఆవిడ అనుకుంది కానీ నేను నా ఆత్మకి సరిపడే కర్మను క్షయం చేసుకుని మూట కట్టుకుని పెడుతున్నాను ఆ జ్ఞానాన్ని, ఆ పుణ్యాన్ని అన్న సంగతి ఆవిడకి అర్థం కాదు, నాకు అర్థమైంది. అర్థమైనటువంటి నేను అర్థం కానటువంటి తల్లి అయినా సరే నేను ఖండిస్తాను. నీకు తెలియదమ్మా, నువ్వు అలా అనకూడదు. నేను ఒక్కదాన్నే కాదు, ఎంతో మంది దీన్ని కష్టపడుతున్నారు. ఇక్కడ మనకి ఎక్కడ ఫండ్స్ లేవు. మన సొంత ఎవరైనా ఇంటికి వస్తే మనం ఇదే భోజనం పెట్టాలి, మనం కొంత డబ్బులు పెట్టుకుని పాంప్లెట్ వేయించాలి, ఇలా 10 మంది కూర్చున్నామంటే టిఫిన్ పెట్టాలి. వీటన్నిటికీ ఖర్చు అవుతుంది కాబట్టి ఎంతో కొంత తల కొంచెం వేసుకుని చేస్తున్నాం మా చేత. ఇక అలా అలా చివరికి పిరమిడ్ పార్టీకి నేను విజయవాడ ఎంపీ వేశాను. మరి 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి కృష్ణా జిల్లాకి. బందర్కి ఎంపీ చేశాను, ఎమ్మెల్యే చేశాను, జనరల్లో లేడీస్ జనరల్ సెక్రటరీగా చేశాను. ఇలా చేశాను. ఇవన్నీ ఆవిడ చూసి డబ్బులు ఖర్చు పెట్టి వస్తుంది అనుకుంది అనుకుని ఒక్కసారి ఏదో అవసరమై డబ్బులు అడిగాను, అమ్మ కొద్దిగా కావాలి అని. నువ్వు ఎన్ని ఇచ్చినా ఇలాగే పాడు చేస్తున్నావు, లేవు అనుకో. అది నాకు చాలా కష్టం వేసింది. మా అమ్మని అడిగాను, అడిగితే డబ్బులు ఇవ్వలేదు. తను ఇవ్వకపోతే నేను ఇంకో చోట అడిగి తీసుకుంటా, ఓకే. ఎందుకంటే నేను ఉండే పరిస్థితుల్లో అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, విజయవాడకి వెళ్ళి కానీ తెచ్చుకుంటాను, కానీ నాకు వీలు కానటువంటి పరిస్థితుల్లో నేను అడిగాను, నువ్వు ఎంత ఇస్తే అన్ని పాడు చేస్తున్నావు, ఇవ్వను అని. అది నాకు కొద్దిగా కష్టం అనిపించింది. తర్వాత ఆ పని అయిపోయింది, కానీ అది నా మైండ్లో ఉండిపోయింది. ఆ కోపంగానే ఉంది. కూతురు అడిగితే అమ్మ ఇవ్వదా? పాయింట్ నోట్ చేసుకోండి. కూతురు అడిగితే అమ్మ ఇవ్వదా? ఈ మా అమ్మ కాబట్టి అమ్మ నాకు ఇవ్వాలి, అమ్మ నాకు చెయ్యాలి. అంతేగాని అమ్మ ఎంత చేసింది, ఎంత పెంచింది, ఎక్కడి దాకా మమ్మల్ని కష్టపడింది, పురుళ్ళు పోసింది, ఆవిడ ఇష్టం ఆవిడ కూడా ఉంటుంది అన్న జ్ఞానం నాకు లేదు. అంటే నేను అడిగాను కాబట్టి ఆవిడ ఇవ్వాలి, ఆ జ్ఞానం నాకు లేదు అని ఆ కోపం నాకుంది. ఆ కోపం ఉంది. తర్వాత నేను కొద్దిగా దూరంగా ఉన్నాను. వెళ్ళిన తర్వాత ఉంది, నేను కానీ ఒకవేళ పోతే వచ్చిన వాళ్ళకి, పోయిన వాళ్ళకి, వెళ్ళే వాళ్ళకి కాస్త చూసుకోవే, నువ్వే చూసుకో, నీకు తనకు తెలియదు, మిగతా వాళ్ళు నువ్వే చూసుకో అని చెప్పేది. నాకేమన్నా మూటలు కట్టించావా నేను చూసుకోవడానికి? వాళ్ళే చూసుకుంటారులే, నాకేం అక్కర్లేదు, నేనేం చూసుకోను, నేను ఎంతమంది చూసుకోవాలో అంతేమాట. కొన్నాళ్లలో చనిపోయే అమ్మతో ఒక కూతురు మాట్లాడే విధానం అది ఆలోచించుకో. ప్రతి వాళ్ళు, తల్లి గాని తండ్రి గాని ఎవరైనా, ఎక్కడ వస్తుంది గొడవ అంటే డబ్బు దగ్గర వస్తుంది. ఈ ధనం దగ్గరే మనం కర్మను మూట కట్టుకుంటున్నాం. ఎన్నిసార్లు నేను ఈ విషయంలో ఎన్లైట్ అవుతూ వచ్చాను, ధనం విషయంలో. ఆ మాట అన్నాను కానీ అన్నాక బాధపడ్డా, ఏంటి ఇలా అన్నాను, ఇంత దుడ్స్గా మాట్లాడాను, కఠినంగా మాట్లాడాను అని. సరే, చేస్తూనే ఉన్నాము, అయిపోయింది. తర్వాత పత్రికారు అక్కడ నెహ్రూ నగర్ అని ఏదో క్లాస్ జరుగుతుంటే అక్కడ సార్ వచ్చారని తెలిసి నేను మా సిస్టర్ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మాట్లాడినాక అక్కడ నాకు పరివర్తన సందేశం అని ఒక బుక్ దొరికిందండి. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీది ఒక గ్రంథం ఉంది. నేను ఎన్ని పుస్తకాలు సెట్లు అండి, రాంపా గారిది కానీ, మరణం లేని మీరు, ధ్యానం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సేతు, ఇట్లా అన్ని మొత్తం ఈ కట్ట, ఇంత పెద్ద కట్ట అనమాట, కట్టి ఎప్పటికప్పుడు ఫైల్ లాగా పెట్టి, ఎవరన్నా గొప్పవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ సంగీత విద్వాంసులు కానీ విజయవాడ సిటీకి వస్తున్నారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ పలకరించి ఆ బుక్స్ ఇచ్చి వచ్చేవాడు.
ఆ ధ్యానం పేపర్. ఏమో ఏ పుస్తకం చూసినా వాళ్ళకి ఆ ధ్యానం అనేది అర్థమవుతుందేమోనని అట్లా ఇచ్చేవాళ్ళం అనమాట బుక్స్. ఎంతమందికో నేను పుస్తకాలు ఇచ్చాను. నా ఇంట్లో ఒక పెద్ద అలమారి నిండా బుక్స్ ఉన్నాయి. నేను ఎవరి బుక్ తీసుకోలేదండి. ఆ రోజు నేను ఆ పుస్తకం వాళ్ళకి చెప్పకుండా ఆ పుస్తకాన్ని పుచ్చుకొని వచ్చాను. చూడండి, పరివర్తన సందేశం. అది తీసుకుని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి అమ్మ పడుకొని ఉంది. నేను ఆ పుస్తకం చదివానండి. ఆ పుస్తకంలో ఒక లండన్ లేడీ అడవిలోకి వెళ్ళి ఈ ఆటవికుల దగ్గర అసలు ఆధ్యాత్మికత అనేది ఎక్కడ మొదలైందంటే ఈ భూమండలంలోనే ఆఫ్రికాలో నీగ్రోల దగ్గర నుంచి మొదలైంది. చాలా సీక్రెట్ అన్నమాట. అక్కడ ఎన్నో పిరమిడ్లు ఉన్నాయి లోపల, అల్లుకుపోయి అడవి లోపల కనపడని ప్రదేశాల్లో ఉన్నాయి. ఆ ఆఫ్రికా దగ్గర నుంచే వచ్చింది. ఆ సంగతి తెలిసిన ఆ స్త్రీ ఏమైనా సరే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మికతలో ఉండే లోతులు తెలుసుకోవాలని వెళ్తున్నాను. కానీ చాలా కఠినంగా అక్కడ బట్టలు చిరిగిపోయి ఒక పడుకుంటానికి లేకుండా ఏది పడితే అదే దొరికింది పళ్ళు తినడం. ఆ మ్యూజిక్ బీట్ అండి, వాళ్ళు డ్రమ్స్ వాయిస్తారు. వీళ్ళు డ్రమ్స్ వాయించడం ఒక మ్యూజిక్ అని చెప్పి నేను భౌతికంగా అనుకున్నాను, కానీ ప్రతి ఒక్క పదము ఆధ్యాత్మికత దగ్గరగా ఉందండి. సారి గామ పద నిస అని మన సంగీతంలో ఎలా అయితే ఉన్నాయో వాళ్ళల్లో కూడా వీళ్ళ ఆత్మకి అనుసంధానమయ్యేటువంటి రాగం వాళ్ళల్లో ఉండి ఆ రాగాన్ని వాయిస్తూ వాళ్ళు తన్మయత్వం చెందారనుకున్నాను, కానీ తన్మయత్వం కాదండి, ఆత్మలోకి వెళ్ళి ఆత్మానందంలో ఉన్నారు. ఇంత సీక్రెట్ ఉందా ఈ వీళ్ళ దగ్గర? మనకి ఎలా కనపడతారు వాళ్ళు అడవిలో, కానీ ఎంత అద్భుతమైన జ్ఞానం ఉంది అక్కడ అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను తెలుసుకుని. నేను మళ్ళీ ధ్యానంలో విజన్ చూశాను. నేను ఆ బుక్, నేను ఏదైనా బుక్ చదివానంటే చాలా చిన్న చిన్న పుస్తకాలండి, ఎక్కువ గ్రంథస్థం చేయలేదు. ఒక పుస్తకం కొద్దిగా చదవగానే ఇక్కడ ఉండేది ఏంటి అని అంటే నా అసలు బాడీ అక్కడికి వెళ్ళిపోతుంది గతంలోకి, లేదంటే ఆ విజన్ నాకు కనిపిస్తుంది. అలా జరిగింది. ఆ రోజు చూశాను అనమాట. ఆ స్త్రీ అట్లా ఎంతో అడవిలో కష్టపడి చూసుకునే వాళ్ళ దగ్గర ఎన్నో నేర్చుకుని కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే వాళ్ళు ముళ్ళు తీసేసి, చెప్పుకోలేవు, ముళ్ళు తీసి కాళ్ళకి ఏదో ఒకటి కట్టి, ఆకుపసలు కట్టి, అంటే కష్టానికి, ఎండకి, వానకి, సుఖానికి అలా కష్టపడితే కానీ ఆవిడకి ఆత్మజ్ఞానం వాళ్ళు నేర్పించిన విధానం, ఆ విధానంలో నేర్చుకుని ఆమె బయటకు వస్తుంది. చివరి రోజు ఇక నేను ఆ అడవి దాటి ఆమె సిటీలోకి వచ్చే సమయంలో అక్కడ కూర్చొని ఆ రోజు మొత్తం చేసి బయటకు వచ్చి ఇంటికి ఫోన్ చేద్దామంటే ఆవిడ దగ్గర రూపాయి లేదు. చుట్టంతా ఇలా అయిపోయి పిచ్చిదానిలాగా ఉంటుంది అనమాట. ఎవరు ఇస్తారు రూపాయి? చివరికి బతిమలాడి ఒక్క ఫోన్ చేసుకుంటానండి అంటే ఎవరో ఇస్తే ఇంటికి ఫోన్ చేస్తే అక్కడ కూర్చుని, ఒంటి మీద గుడ్డ లేదు ఆవిడకి. అలా కూర్చుని మునగ తీసుకుని కూర్చుని ఉంటుంది. ఈ లోపల వాళ్ళ ఇంటి వాళ్ళు కారు వేసుకొచ్చి బట్టలు తీసుకొచ్చి కప్పి తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత ఆవిడ బుక్స్ రాసింది, చాలా గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయింది ఆవిడ. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ పుస్తకం అంతా నేను చదువుతూ కూర్చున్నాను. ఇదంతా అయిపోయినాక ఒక ఆత్మ జ్ఞానం కోసం అడవుల వెంట పరిగెట్టి అన్ని రకాల బాధలు పడి ఆవిడ తెలుసుకుంటే హాయిగా ఇంట్లో సోఫాలో కూర్చుని కమ్మగా తినుకుంటూ నీకు ఆత్మజ్ఞానం తెలుసుకోవటానికి నీకు ఇంత పొగరా అన్నాడు బుద్ధుడు. నన్ను పొగర అంటారేంటా అని నేను అనుకున్నా. అది నాకు పొగరగా కనపట్టలేదుగా, చెప్పిన వాళ్ళు చెప్పలేదుగా, సరిగదా అని అంటే ఇంకా నేను ఇలా అన్నాను అనుకోండి, అవసరమై డబ్బులు అడిగితే అమ్మ ఇవ్వలేదు, అవును మాకు ఇలా చేశారు, మీకు ఇలా చేశారు, ఆ మరదలు ఇట్లా, వీళ్ళు ఇట్లా, అదట్లా అని ఇంకా అగ్నికి అజ్యం పోసినట్టు ఇంకా 4 మాటలు చెప్పి నా కోపాన్ని పెంచారే గాని నువ్వు చేసిన పనిలో తప్పు ఉంది అని నన్ను హెచ్చరించిన వాడు బుద్ధుడు, పత్రిగారు తప్ప ఇంకెవరు లేరు. నేను ఎరగను. నన్ను హెచ్చరించాడే. ఒక బంగారు ముద్ద ఇచ్చారు ఆ రోజు ధ్యానంలో కూర్చుని, ఒక మామిడి గింజ ఇచ్చారు. ఈ 2 నువ్వు భూమిలో పాతిపెట్టు అన్నారు. 2 భూమిలో పాతిపెట్టా. కొన్నాళ్ళకి మామిడి చెట్టు వచ్చేసింది, దాని చెట్టు నిండా 100 పళ్ళు ఉన్నాయి. ఈ బంగారం ముద్ద అలాగే ఉంది. ఏమర్థమైంది నీకు అన్నారు. ఈ బంగారం పెరగలేదు, అయితే కాలాన్ని బట్టి
ఒక 2000 పెరుగుతుంది, 2000 తరుగుతుంది. దాని స్థానం అంతే, అది అట్లాగే ఉంది. ఈ చెట్టు మాత్రం, ఈ కింద మాత్రం చెట్టు అయి 100 పళ్ళు కాచింది. ఏది గొప్ప అన్నారు. విత్తనమే గొప్ప అని. కడుపు నింపుతుంది, నేడిస్తుంది, అదే గొప్ప అని. మరి నీ తల్లి చెట్టు కదా, బిడ్డలు కనలేదా, పెంచలేదా? నువ్వు చెట్టు కాదా, నువ్వు తల్లివి కాదా, నువ్వు బిడ్డల్ని కనలేదా? నీ ఇష్టం నీకెలా ఉందో, నీ ఇష్ట ప్రకారం నువ్వు ధ్యానానికి సంబంధించి నీ డబ్బుని, నీ బంగారాన్ని నువ్వు పెట్టుకున్నావు. అలాగే నీ తల్లి అయినా సరే, ఆవిడ ఇష్టం ఎలా ఉందో, ఆవిడ డబ్బు ఏం చేసుకుంటుందో, దానమే చేసుకుంటుందో, బిచ్చగాళ్ళకే ఇచ్చుకుంటుందో, కూతురు అయినంత మాత్రం నీకు ఇవ్వాలని ఏమైనా రూల్ ఉందా? ఇలా ఎందుకు నువ్వు ఆలోచించలేదు అని అడిగాను. పాదాల మీద పడి క్షమించండి, నాకు అంత జ్ఞానం లేదు. మా అమ్మ కూతురు అన్న భౌతికమైన దీనిలోనే ఉన్నాను తప్ప ఇలా నేను తప్పు చేస్తున్నాను అనేది నాకు తెలియలేదు. 2 నెలల నుంచి నువ్వు ఎంతో సేవ చేసావు, కానీ నీ సేవ ఫలించలేదు, నీకు 0 మార్క్ అన్నా. అదేంటి సార్ అంటే, మనసులో నువ్వు బాధ పెట్టుకున్నావు, డబ్బులు ఇవ్వలేదని బాధ పెట్టుకుని, ఒకళ్ళ మీద ఒక ఉద్దేశం పెట్టుకుని నువ్వు ఎంత సహాయం చేసినా, నువ్వు ఎంత సేవ చేసినా 0 మార్క్ అంతే. ఆ క్షణంలో ఎల్లైట్ అయిపోయి, అమ్మ అంటే ప్రేమ పొంగుకొచ్చింది. అమ్మ ఇష్టం అమ్మకు ఉంటుంది, నాన్న ఇష్టం నాన్నకు ఉంటుంది. మాకు చేయాల్సింది వాడు చేసిన తర్వాత కూడా మళ్ళీ నేను అది అడగటం చాలా తప్పు. ఒకవేళ లేదు అంటే ఓకే అని అక్కడికి కొట్టివేసేయాలి, కానీ నేను దాన్ని పట్టుకుని ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు నేను ఆ బాధను మనసులో, అంటే ఉన్న కర్మ వదిలించుకుని ఉన్న బాధలు వదిలించుకోవాల్సింది పోయి దాన్ని నేను మోస్తున్నాను. ఒక ఆలోచనని తల్లో మోస్తున్నాను. మా అమ్మ ఇవ్వలేదు అన్న కోపాన్ని నేను ఇక్కడ మోస్తున్నాను. ఇది ఏం చేస్తుంది, గుడ్లు పెట్టి అది ఇంకా పెద్ద చేస్తుంది. దాన్ని అప్పుడే వదిలేస్తే ఎలా ఉంటుంది, దాన్ని గుడ్లు పెట్టిస్తే ఎలా ఉంటుంది, పురుగులు పొట్ట అవుతుంది. అది దరిద్రం అంతా పురుగులు పొట్ట అయిపోతుంది బ్రెయిన్లో. ఇది తెలిసింది, చాలా బాధపడ్డాను. ఆ క్షణానే నేను తల్లి ఇష్టం తల్లికి ఉంటుంది, ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది. కానీ మన ధర్మం ఏంటి, కూతురుగా నా ధర్మం ఏంటి? అమ్మగా మా అమ్మ తన ధర్మాలన్నీ చక్కగా నెరవేర్చింది. తన ఇష్టం తనకు ఉంటుంది. ఏం చేసుకుంటుందో, తన బంగారం ఏం చేసుకుంటుందో, తన డబ్బు ఏం చేసుకుంటుందో, తన ఆశలు ఏమున్నాయో తనను నెరవేర్చుకోనివ్వని. నేను అడిగిన ఆ ఒక్క దానికి నేను ఇంత పాపాన్ని, ఇంత కర్మను నాకు యాడ్ అవుతుందా? తల్లిని బాధ పెట్టి, ఆ మాటకి ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుందని ఏడ్చ. ఆమె నిద్రపోయినాక ఆ పాదాలని నమస్కరించుకుని ఆ ఆత్మని, అమ్మ నన్ను క్షమించు, నీ బిడ్డని తెలియక అజ్ఞానంలో నేను అలా ప్రవర్తించాను. ఆ క్షణమే నేను ఎన్లెట్ అయిపోయానండి. అక్కడి నుంచి త్రికరణ శుద్ధిగా ఆమె చనిపోయి భోజన అన్ని పెట్టి అంతటా అయిపోయిన ఈ దినవారాలు అవన్నీ ఏం చేయలేదండి. 4 రోజులు 5 రోజులకే అందరు బంధువులు అందరూ వస్తే అందరికీ మేము ఈ ధ్యానం పాంప్లెట్, ఈ బుక్స్ ఇవన్నీ పెంచి రోజు ధ్యానం చేసి, చివరి క్షణంలో కూడా మా అమ్మ ధ్యానం చేస్తూ మాట రాకపోయినా పిలిచి పత్రికారిని చూపించి ఆయన కనపడ్డారు. ఇదిగో పువ్వు కనిపించింది, లోటాస్, కమలం పువ్వు, తామర పువ్వు. ఆ తామర పువ్వులో నేను కూర్చున్నాను, అలా వెళ్ళిపోతున్నానని అతి కష్టం మీద చెప్పింది. ఆవిడ ఒక గొప్ప జ్ఞాని. నా తల్లి విలువ నాకు తెలుసు. వాళ్ళు ఏ స్థాయిలో ఉందో, తను ఏ స్థాయిలో ఉందో నాకు తెలుసు. ఆ స్థాయిలో లేదే మా గర్భం ఇవ్వదు ఆవిడ. అంత ఇది నా తల్లిదండ్రులు. అందుకని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురుదేవో భవ. గురుదేవో భవ దగ్గరకు వస్తే గాని నాకు మాతృదేవో భవ విలువ తెలియలా. గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు లేకుండా అలా అద్భుతంగా ఎవరు రాలేదు. ప్రతి ఒక్కళ్ళు గురువు ఉంటారు. చదువుకోవాలంటే గురువు ఎలా ఉన్నారు, ఆత్మ జ్ఞానానికి కూడా గురువు కావాలి. గురువును అర్థం చేసుకోవటం అంటే మాటలు కాదండి. నిప్పుల మీద నడక నాకు తెలిసి నేను పడ్డాను. 22 సంవత్సరాలు అయింది నేను ధ్యానంలోకి వచ్చి.
1998. ఇప్పుడు నేను ఆ నిప్పుల మీద నడకేంటో నాకు తెలుసు. ఆత్మ విద్య ఊరికే వచ్చి ఒళ్ళో పడదు. మనకేమీ నియమాలు పెట్టలేదు. సంసారం చెయ్యొద్దని లేదు, సినిమాలు చూడొద్దని లేదు, చీరలు కట్టుకోవద్దని లేదు, నగలు పెట్టుకోవద్దని లేదు, మాంసం ఒక్కటే మానేయమన్నారు. ఎవరిని నమ్మొద్దు, నీ శ్వాసను నమ్ముకో. ఎవరినన్నా నమ్మమంటే అనుమానం, కానీ నీ శ్వాసను నమ్ముకో. నీ గురువు నీ శ్వాసే, అదే దారి చూపిస్తుంది నీకు అని ఎన్నో ఉదాహరణలు అన్నమాట. అలా అలా నేను మొట్టమొదటిసారిగా ఒక కోపము అంటే ఇష్టం వాళ్ళకు ఉంటుంది. ఆ ఇష్టాన్ని మనం కష్టంగా చూడకూడదు. మాట చెప్పినంత తేలిక కాదండి. ఎందుకంటే కుటుంబాల్లో ఎన్నో వస్తూ ఉంటాయి, సంఘంలో ఎన్నో వస్తుంటాయి. అవతల వాళ్ళ ప్రవర్తనకు మన కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపం ద్వేషంగా మారుతుంది, ఇంకొకటిగా మారుతుంది. ఆ కోపాన్ని అది గనక ఆత్మ జ్ఞానం వచ్చింది, ఏదన్నా క్షణికావేశంలో ఆ కోపం వచ్చినా మళ్ళీ వెంటనే దాని నుంచి అన్లెట్ అయిపోతాం. అంతే ఆ సోల్, అంతే ఆ ఆత్మ తెచ్చుకున్న డిజైన్ అది. వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. కాబట్టి ఆ ప్రవర్తన అనుసారమే ఉంటుంది. అయితే అది మనకు కొన్ని నష్టం కలిగిస్తుంది అన్నప్పుడు ఇక్కడ మనం ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి. మాట్లాడొద్దు, దూరంగా. అర్థం చేసుకున్నారు అంటే మాట్లాడదాం, అర్థం చేసుకోలేదు అన్నప్పుడు మనం ఎందుకు అనవసరంగా నష్టపోవటం, మౌనంగా ఉంది. ఇలా ఎన్నో విషయాల్లో నేను నెట్టుకుంటూ వచ్చాను. ఎక్కువగా కుటుంబంలోనే మనకి ఇవన్నీ వస్తాయి కాబట్టి నేను కుటుంబంలో ఉండేటువంటి ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇంటర్ఫియర్ అంటే ఒక ఆత్మ చాలా పాపాలు చేసి అది పోగొట్టుకోవడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక డిజైన్ చేసుకుని వస్తుంది. ఆ ఒక డిజైన్ చేసుకుని వచ్చినప్పుడు భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, ఆ కుటుంబం ఎలా ఉండాలి, తన ప్రవర్తన. దుర్యోధనుడు ఎలా ఉన్నాడు, దుర్యోధనుడికి తెలుసు తను తప్పు చేస్తున్నాను, కానీ రారాజు అవ్వాలి నేను అంతే. మహాభారత యుద్ధానికి మూల కారణం అయినా సరే చివరికి చచ్చిపోయేదాకా కూడా తాను చేసుకున్నాడు, కానీ మారలా. దుష్కర్మలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, ఇంకా చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. సత్కర్మలు చేసేవాళ్ళు ఇంకా సత్కర్మలు చేస్తూ ఉంటారు. ఒక్కసారి దుర్యోధనుడు ఏమన్నా ధర్మరాజు అయిపోయాడా? అవుతాడా? కృష్ణుడంతుడు వాడు చెప్పినా కూడా వినలేదు కదా. అందుకని వాళ్ళు ఎలా ఉంటారు ప్రతి ఒక్కరిని గమనించడం నేర్చుకున్నాం. ఆ ఆత్మ యొక్క ప్రవర్తన ద్వారా, వాళ్ళ యొక్క బుద్ధి గుణం ద్వారా, వాళ్ళు ఇది పోగొట్టుకోవటానికి వచ్చారు, వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం ఎలా ఉండాలి చెప్పినా అర్థం కాదు కొన్ని. అందుకని వాళ్ళ కోసం మనం బలైపోకూడదు, మన సత్కర్మలో మనం ఉండాలి. భార్య చెప్పిన భర్త వినకూడదు, భర్త చెప్పిన భార్య వినకూడదు, తల్లిదండ్రులు చెప్పిన పిల్లలు వినకూడదు. ఇక్కడ ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలండి. భగవద్గీతలో ఉన్నదంతా ఇదే. ధర్మం అంటే ఏంటి? నీ తల్లిదండ్రులు నువ్వు ఎంత దాకా చూడాలి, నీ బిడ్డల్ని నువ్వు ఎంత ప్రేమగా సాకితే గాని బిడ్డలు పెరగరు. పెరిగిన తర్వాత వాళ్ళకి చదువులు చెప్పించి పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి కావాల్సింది ఇచ్చినా కూడా ఇంకా తర్వాత కూడా వాళ్ళదంతా మనం చూడాలి అంటే ఇక్కడ మనం ఏం మూట కట్టుకుంటున్నాం, ఎక్కడికి వదిలేయాలి? దగ్గరున్నంతసేపు మనం చేస్తాం, దూరంగా వెళ్ళినా కూడా అక్కడ ఆలోచనలన్నీ తీసుకుని ఇక్కడికి వస్తాం. ఈ విషయంలో కూడా నేను అలర్ట్ అయ్యాను. నాకు 2 పిల్లలండి, ఒక బాబు పాప, 2 బంగారం లాంటి పిల్లలు, దేవుడు లాంటి భర్త. అంత హ్యాపీగా ఉంది జీవితం. కానీ రోగాలు వచ్చినాక కానీ నాకు తెలిసింది ఈ ధ్యానం వల్ల ఇవన్నీ ధ్యానం చేసి ఆరోగ్యంగా ఉండి రోగాలు నయమయ్యి ఇట్లా భౌతికమైన సుఖం కోసం హాయిగా ఉంటున్నాము, అందుకోసం ధ్యానమేమో అని చెప్పాను అనుకోకండి. అసలు ఏదో ఒకటి రాందే మనం ఆ ధ్యానం వైపు తిరగం. నేనెవరిని, ఈ ఆత్మ ఏంటి, దుఃఖం ఏంటి, అసలు ఈ సంసారాలు ఏంటి, ఈ విభిన్నమైన మనస్తత్వాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఈ ధ్యానంలో, ఈ జ్ఞానం సజ్జల సాంగత్యం ద్వారా మనకు అర్థమవుతాయి ఇవన్నీ. ఇకపోతే నాకు 2 పిల్లలండి చెప్పాను. మా బాబు, మా కోడలు జాబ్ చేస్తుంది. నన్ను ఇలా ఓంకారంకి రమ్మన్నారు. శ్రీశైలం మొట్టమొదటి
శ్రీశైలం కొండ మొట్టమొదటి మార్గం వెళ్ళే దగ్గర ఇక్కడ ఆ, అష్టాదశ పిరమిడ్ శక్తి క్షేత్రం అని ఇక్కడ 18 పిరమిడ్లు కట్టించారండి. ఆ 18 పిరమిడ్లు కట్టించిన దగ్గర మా అక్క బావగారు ఇక్కడే ఉండమన్నారు సార్. ఇక్కడే ఉన్నారు వాళ్ళు. కొంతమంది ఇక్కడ ఆశ్రమంలో ఉన్నారు. నన్ను వచ్చి అక్కడికి ఉండమన్నారు సారు. ఉండమన్నప్పుడు నేను బయలుదేరి వస్తుంటే కారులో నాకు కొద్దిగా ఉంటాయి కదండి, ఏదైనా ఎంత లేదు నా తల్లి సహజమైనటువంటి దీంతో పొద్దున్నే కూరలు వండేసుకుని వెళ్ళిపోతుంది కోడలు, ఆ చప్పయి కొడుకు తినలేకపోతున్నాడు, ఏదో ఇంట్లో ఉంటే వేడిగా వండి పెట్టేదాన్ని కదా, మళ్ళీ నేను వెళ్ళేదలకి పిల్లాడు పాడవుతాడు అనుకున్నా. నాకు పిల్లాడే కానీ వాడికి 40 ఏళ్ళు వచ్చింది. మరి ఆ మాట అనుకుని మళ్ళీ ఇట్లాగా క్యాజువల్ గా ఆలోచన వచ్చింది, వదిలేశానండి. కారులో బయలుదేరి సగం దారిలోకి వచ్చిన తర్వాత 6 నెలల పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు నా కొడుకు నాకు కనపడ్డాడు ధ్యానంలో. ఏంటి ఇలా ఈ 6 నెలల పిల్లాడు కనపడుతున్నాడు ఏంటి, వాళ్ళు ఎవరో ఎత్తుకుంటే వాళ్ళు ఏడుస్తూ నా దగ్గరికి దూకాడేంటి అని నేను అనుకున్నా. గబగబా తీసుకుని అవతలకి వెళ్ళా, ఎడొక్కమా అని. అప్పుడు చెప్పారు సార్, 6 నెలల పిల్లడప్పుడు తల్లి కోసం అల్లాడతాడు, అప్పుడు అది నీ ధర్మం. ఆ బిడ్డను వదలకూడదు. ఆ బిడ్డకి ఏం కావాలా, పాలు కావాలా, పెంచాలా, చేయాలా, నీ ధర్మానుసారం ఆ బిడ్డను నువ్వు పెంచాలి. కానీ ఇప్పుడు వాడికి గడ్డాలు వచ్చినాయి, తన కూర వండుకోగలడు, లేదంటే కూర తీసుకొచ్చుకొని తినగలడు, చేసుకోగలిగి ఉన్న పరిస్థితుల్లో, తినగలిగి ఉన్న పరిస్థితుల్లో పసిబిడ్డలాగా నువ్వు ఆలోచిస్తున్నావే, అది నీ తప్పు అని చెప్పి. చూసారా, దీన్ని అనుకుంటామా మనం? ఎప్పుడైనా అనుకున్నామా? తల్లి బిడ్డ ఎంత పెద్దాడైనా తల్లికి పసిబిడ్డే అనుకుంటాం. పైగా ఇదో డైలాగు. ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే, మనం దగ్గరున్నప్పుడు మనం చేయాల్సిన మనం చేస్తాం, కానీ మనం దూరం వెళ్ళినాక వాళ్ళు ఏం చేసుకోవాలో చేసుకోవాలి. వాళ్ళ బాధ్యత వాళ్ళు ఎరగాలి. వాళ్ళ తిండి సంగతి వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ పెళ్ళాం బిడ్డల సంగతి వాళ్ళు చూసుకోవాలి, ఆ పెళ్ళాం భర్త గురించి చూసుకోవాలి. ఇంకా నీకేం పని? అప్పుడు నేను ఎనలెట్టానండి ఆ విషయాన్ని. అడ్డాల నాడు బిడ్డ, గడ్డాలు వచ్చినాక బిడ్డ కాదు అంటే గడ్డాలు వచ్చినాక వాడు చేసుకోగలడు. చంటి బిడ్డలాగా నువ్వు అల్లాడాల్సిన అవసరం లేదు అన్నది అక్కడ ఒక విషయంలో నేను ఎనలెట్టాను. అది కూడా ఇంటర్ఫియర్, ఇది కూడా మనకి తప్పే. అలాగే ఇంకొకసారి ఇంకొకళ్ళ వాళ్ళ ఆలోచన వాళ్ళకు వదిలేయకుండా, మనం పెద్దవాళ్ళం కదా, తెలిసిన వాళ్ళం కదా అని చెప్పి వాళ్ళ కష్టంలోకి ఏదో చేసేస్తున్నాం అని ఇంటర్ఫియర్ అవటం కూడా చాలా తప్పు. మా అమ్మమ్మ గారు, నేను మేనమామ చేసుకున్నాను, మా పెద్ద మామయ్య కొడుకుది మ్యారేజ్ దగ్గరకు వచ్చింది. సరిగ్గా ఆ టైంలోనే మా అమ్మమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. రాత్రికి పెళ్ళి అంటే సాయంత్రం 4ంటికి ఆవిడకి హార్ట్ పెయిన్ వచ్చింది. అర్జెంటుగా తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసాం. పెద్ద ఆవిడ 80 ఏళ్ళు దాటిపోయి 90 ఏళ్ళ దగ్గరికి వచ్చింది. ఆయన నవ్వారు ఆ డాక్టర్ గారు, అమ్మ ఆవిడ అంతా అయిపోయి దగ్గరకు వచ్చేసినాక ఎందుకమ్మా కృష్ణారామ అంటే ఇంట్లో హాయిగా ప్రాణం వదలక దేనికి తీసుకొచ్చారు? రాత్రి 1 గంట 12ంటికి పెళ్ళి ఉందండి, ఈవిడ ఇలా అయిపోతే ఇప్పుడు ఆ పెళ్ళి అర్ధంతరంగా ఆగిపోతుంది. ఎంతో కష్టపడి సంబంధం కుదిరించాము, మరి ఇదేనంటే అప్పుడు ఐసీయూలో తీసుకెళ్ళి ఆక్సిజన్ పెట్టాను. ఏం చెయ్యాలి, పరిస్థితి ఎట్టుందని వాళ్ళకి చెబుదామా? వాళ్ళ ఆనందం అంతా పాడైపోతుంది అక్కడ. మరి ఓ పక్క పెళ్ళి బయలుదేరుతున్నారు దీనికి, ఇప్పుడు దీన్ని మనం చెప్పి పాడు చేయటం ఎందుకు, వద్దులే అని చెప్పి ఆమెను ఐసీయూలో పెట్టి అక్కడ అన్ని చూసి 2 మనుషులను పెట్టి మేము పెళ్లికి వెళ్ళాం. వాళ్ళకి కొద్దిగా బాగోలేదు, హాస్పిటల్లో పెట్టామని చెప్పాం కానీ విషయం చెప్పలా. అక్కడికి వెళ్ళి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోగానే ఇంకొక గంటకి నాకు ఫోన్ వచ్చింది, లేదు ఇంకా ఆవిడ ఊపిరి అయిపోయింది. ఇక అప్పుడు నేను చెప్పాను, చెప్పి ఇట్లాగ అయింది అని చెప్తే తెల్లారి ఇంటికి వచ్చేసాము. ఇదంతా అయిపోయింది. తర్వాత నాకు వచ్చిన నింద ఏంటంటే, ఆమె ఇక్కడే చచ్చిపోయింది, తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, అందుకే చచ్చిపోయిన తర్వాత పెళ్లి చేసాం, అందుకే మాకు అంత కీడులు జరిగినాయి అని చెప్పి నా మీద అన్ని నిందలన్నీ వచ్చింది. అప్పుడు నాకు బాగా బుద్ధి వచ్చింది. 50,000 రూపాయలు ఐసీయూలో పెట్టినందుకు డబ్బులు ఖర్చు అయ్యి ఆ టెన్షన్ నేను పడ్డాను.
ఆవిడని అర్జెంటుగా ఇంట్లో హాయిగా ప్రాణం పోయి ఆవిడని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. దేనికి అక్కడ పెళ్లి ఆగిపోతుందని. అలా కాకుండా పెద్ద మావయ్యని మా తోడుకోడల్ని కూర్చోబెట్టి, ఇదిగో ఇలా ఉంది పరిస్థితి, నువ్వేం నిర్ణయించుకుంటావో నిర్ణయించుకో అని చెప్తే ఎలా ఉండేది, ఆ నిర్ణయం నేను తీసుకోవటం వల్ల ఏమైంది? మంచే నేను చేసింది. డబ్బులు ఖర్చు అయినాయి, నింద పడ్డాను. అప్పుడు కానీ ఇది కూడా నాకు ధ్యానంలోకి వచ్చినాకే నాకు ఎన్లైట్ అయ్యాను ఈ విషయం. అంటే వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని మనం తీసుకోకూడదు. నిర్ణయం వాళ్ళు తీసుకున్నాక మనం చేతనైన సహాయం చేయాలి. ఓ మనిషి సహాయం చేయకుండా మనం ఉండలేమండి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, కానీ ఎవరి నిర్ణయం వాళ్ళే తీసుకోవాలి. మంచో చెడు, పిల్లలైనా ఎవరైనా మంచి అయినా చెడైనా వాళ్ళ నిర్ణయం వాళ్ళే తీసుకోవాలి. ఆ నిర్ణయానికి మనం సహాయపడాలి, అంతే తప్ప ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఇట్లా అలాగే ఒక భార్యాభర్తల విషయంలో కూడా ఇంటర్ఫియర్ అయ్యి ఒక స్నేహితురాలు నాన్న గొడవ వచ్చేసి వాళ్ళ భర్త కొట్టాడు. చివరికి చచ్చిపోయే స్టేజ్కి వచ్చి చివరికి డైవర్స్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత, నువ్వు కానీ ఆ రోజు అలా చెప్పకుండా ఉంటే నీ ఏదో రూపంగా అట్లాగే సంసారం చేసుకునేదాన్ని, నీ వల్లే నేను విడిపోయాను అని. ఇలాంటివి నేను చాలా పడ్డాను. అంటే నా సహాయం ప్రతిదీ బెడిసికొట్టింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ముందుకు ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, నిర్ణయం వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సింది వండి పెట్టడమో, వాళ్ళు వెంబడి వెళ్ళటమో, డబ్బులు ఇవ్వటమో, ఆ సహాయం చేయొచ్చండి. నిర్ణయం మాత్రం ఇంకొకరి యొక్క జీవితం కానీ, కుటుంబం కానీ, ఏదైనా సరే వ్యక్తిగత సంబంధమైన విషయాలలో మనం జోక్యం చేసుకోవటం వల్ల ఆ కర్మలన్నీ మనకి యాడ్ అవుతాయి. ఈ కర్మలన్నీ మనం వెంబడి పెట్టుకోవాలి. గత జన్మ కర్మ నయమైపోయింది అనుకుంటే కొత్త కర్మ ఏర్పడుతుంది. ఎలా ఈ కర్మలను మనం దాటడం? ఎంత అవేర్గా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. సంఘటనలో ఇమిడిపోతున్నామే కానీ ఇది నా కర్మ అవుతుంది అన్న ధ్యానంలోకి వచ్చేదాకా అర్థం కాలేదు. ఈ జ్ఞానంతో మళ్ళీ ఇప్పుడు కొన్ని ఇవన్నీ చిట్టి పొట్టి కర్మలు, సహాయం అనుకుని తెలిసి తెలియని అజ్ఞానంతో చేసిన పనులు. ఎప్పుడైతే ఈ జ్ఞానానికి సంబంధించిన పాంప్లెట్లే పంచి పెడుతున్నామో, పిరమిడ్లే కడుతున్నామో, ధ్యానమే చెప్తున్నామో, ఈ పనులన్నీ పత్రి గారు ఎందుకు చెప్పి చేస్తున్నారంటే ఈ కర్మలన్నీ ఈ రూపేణ క్షయం అయిపోతాయి. నేను ఇంత గొప్పగా డబ్బులు పెట్టాను, అక్కడ ఇంత చేశాను అనుకుంటున్నాను, కానీ అది నా కర్మక్షయం అవటం కోసం ఆయన చెప్పారన్న సంగతి చాలా మంది. నా కర్మక్షయం చేసుకోవడానికి నేను చేసి నేను గొప్పగా పెట్టానని చెప్పుకోవడం ఏంటండి? అది కూడా కర్మే. సైలెంట్గా ఉండాలి. నువ్వు చేసిన పని రెండో వాళ్ళకి చెప్పకూడదు. తెలిసే వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది నువ్వేం పెట్టావో, ఏం చేసావో. నేను ఇది పెట్టాను, నేను ఇది చేశాను అని ఎప్పుడైతే అన్నానో ఇక్కడ నాకు మైనస్ పాయింట్, చేసిందంతా అయిపోతుంది. అందుకే జ్ఞాని ఎప్పుడు గుప్త సహాయము అంటారు దాన్ని. తను చేసిన సహాయాన్ని బయటికి చెప్పడు. బయటికి చెప్తూ డబ్బా కొట్టుకున్నామో అయిపోయింది. ఇక్కడ తరిగిపోతున్నాయి. రోజు డబ్బా బియ్యం తీస్తే బియ్యం ఎట్లా తరిగిపోతాయో, నువ్వు ఎన్నిసార్లు నేను ఇది కట్టాను, నేను ఇది పెట్టాను, నేను ఇది చేశాను అని అన్నావో, నువ్వు పెట్టిందంతా ఇక్కడ తరుగుతూ వస్తుంది. బియ్యం తరిగిపోయిన పెంచుకుంటూ పోవాలా, తరుక్కుంటూ పోవాలా? ఇవన్నీ సామాన్యమైన విషయాలు అనుకున్నాను, కానీ బాబాయ్ వీటిల్లో ఇంత నిగూఢమైనది ఉందా అనేది నాకు అర్థమయ్యా. అప్పటి నుంచి ఎవరి స్వవిషయాల్లోనూ నేను జోక్యం చేసుకోలేదు. చేతనైతే సహాయం చేశాను. జనంలోకి వచ్చిన తర్వాత ఇంకెక్కడ లేండి, ఇక నాకు అన్నీ ఆగిపోయింది. ఇంకొకటి చివరి మినిట్లో నాకు మైత్రేయ బుద్ధుడు చెప్పింది, ఎవరి పెళ్లిళ్ళ విషయంలో కూడా నువ్వు కలగ తీసుకోవద్దు. వాళ్ళు పెళ్లి పెట్టుకున్న తర్వాత దానికి కావాల్సిన సహాయం చేయాలంటే చెయ్యి, కానీ నువ్వు ఇదిగో ఈ పిల్ల ఇక్కడ ఉంది, ఈ పిల్ల ఇక్కడ ఉన్నాడు, నువ్వు చేసుకో అని చెప్పి మాత్రం నువ్వు ఇంటర్ఫియర్ అవ్వదు. అదేంటండి, పెద్దవాళ్ళు అక్కడ పలానా ఆడపిల్ల ఉంది, పలానా మగపిల్లవాడు ఉన్నాడు అని చెప్పడం తప్పేముంది అంటే తప్పే. మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి, మరి వాళ్ళంతా తప్పు కాదంటే ఆ బిజినెస్. అది ఫలానా పిల్లాడు ఉన్నాడు, ఫలానా పిల్ల ఉందని చెప్పడం వాడి బిజినెస్. అది నీ బిజినెస్ కాదు.
నువ్వు వ్యక్తిగతంగా చెప్తున్నావు. ఆ చెప్పడం వల్ల ఏమవుతుందంటే అసలు వివాహం అనేదే కర్మతో కూడుకుంది. కర్మలు తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చి పెళ్లిళ్ళు చేసుకుని ఇవన్నీ పడుతున్నాం. లేకపోతే ఇక్కడికి రావాల్సిన అవసరము లేదు, ఇవన్నీ పడాల్సిన అవసరము లేదు. కాబట్టి ఆ వివాహం వెనకమాల కర్మ అనేది ఒక సిద్ధాంతం ఉంది, కర్మ సిద్ధాంతం ఉంది. కాబట్టి ఆ కర్మ సిద్ధాంతాన్ని నువ్వు అంటించుకోకు. నువ్వెవ్వరికైనా అప్పటి నుంచి నేను ఎవ్వరికి ఆ విషయంలో నేను ఇంటర్ఫియర్ అవ్వలేదు. ఇక అది మిగతా ఇక అనేకం జరుగుతూ ఉంటాయి, అది వేరే విషయం. వాళ్ళు ఇష్టపడి చేసుకుంటే వాళ్ళకు సహాయం చేశానే తప్ప నువ్వు వీళ్ళని చేసుకో వాళ్ళని చేసుకో నేను ఎప్పుడు చెప్పలేదు. అలా చెప్పటం వల్ల ఆ నేను ఇంటర్ఫియర్ అవుతున్నాను వాళ్ళ విషయంలో. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని జీవించే విషయానికి నేను కారణభూతురాలను అవుతున్నాను. ఇక్కడ నా పరంగా కారణభూతురాలను కాకూడదు. ఇలాంటి చాలా సామాన్యమైన విషయాలు అనుకున్నాను ఇవన్నీ, కానీ అసామాన్యమైన విషయాలని తర్వాత అర్థమైంది. నిత్యం జీవితంలో ఇవన్నీ అందరికీ జరుగుతాయి, ప్రతి కుటుంబంలో జరుగుతాయి. ఇక్కడ ఎరుకతో మనం ఎంత మట్టుకు ఉండాలి, ఎంత మట్టుకు మాట్లాడాలి. నా కోడల విషయంలో కూడా నేను ఇంటర్ఫియర్ అవ్వను, నా కూతురు విషయంలో కూడా నేను ఇంటర్ఫియర్ అవ్వను. ఒక సమస్య వచ్చింది నా కూతురు జీవితం. ఆ సమస్య వచ్చినప్పుడు నేను బాధపడ్డాను. తల్లిగా పిల్లాడు ఉన్నాడు, ఏంటి సమస్య ఎలా వచ్చి పడింది అని చెప్పి నేను కొన్ని విషయాల్లో బాధపడ్డాను. అప్పుడు కూర్చున్నాను ధ్యానంలో. కూర్చుంటే బుద్ధుడు, యు ఆర్ స్టూపిడ్ మదర్, నువ్వు తెలివిగల తల్లివి కాదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆ నెగిటివ్ అంతా బుర్రకెక్కించుకుని రేపు నాకు కూడా ఇలాగే జరుగుతుంది అని ఆలోచిస్తే అలాగే జరుగుతుంది. యద్భవం తద్భవతి. నీ ఆలోచన ఎలా ఉందో అలాగే జరుగుతుంది. నువ్వు ఇంత ఎదిగావు, ఎందుకు నీ ఆలోచన అలా ఉంది? ఆ బిడ్డ ఏమి రాసుకొచ్చాడో, ఆ నీ కూతురు ఏమి డిజైన్ చేసుకొచ్చిందో ఆ రకంగా జరుగుతుంది. నువ్వు సహాయం చేయాల్సింది పోయి నువ్వు ఆలోచిస్తున్నావేంటి స్టూపిడ్ అని ఇట్లాగే తిట్టారు. స్టూపిడ్ అని, తెలివి తక్కువ దానా. ఏమండి, మామూలుగా ఏమనుకుంటాం మనం చెప్పండి? కూతురు విషయంలో, సంసార విషయంలో గొడవ వచ్చినప్పుడు ఏం చేయాలా అని బాధపడతాం. కామన్ కదండి, అది కామన్ అనుకుంటాం. కానీ ఆ కామన్ వెనకమాల ఉండే సీక్రెట్ ఏంటంటే నాకు వెంటనే ధైర్యం వచ్చింది. ఆయన స్టూపిడ్ అని తిట్టాడంటే నిజంగా నేను తెలివి తక్కువ దాన్ని. అక్కడ నేను గొప్ప తెలివిగల దాన్ని కాదండి. అన్ని చిన్న అన్ని 22 సంవత్సరాలు ఎన్నో ఒక్కొక్క మెట్టు ఎక్కువ పైకి వెళుతున్నట్టు ఎన్నో అనుభవాలతోటి, హాస్టల్ అనుభవాలు కానీ, నా లోపలికి నేను ప్రయాణం చేసి కానీ, మళ్ళీ ఆ జ్ఞానం తెచ్చుకుని కానీ, మళ్ళీ నేను భౌతిక జీవితంలో దాన్ని ఉపయోగించుకుని కానీ, అంత కష్టపడితే కానీ నేను ఒక్కొక్క విషయంలో నేను ఎదగల. నేను ఎదిగిన విషయాలు ఇంకా 10 మందికి చెప్పి మీరు కూడా ఇలాగే ఉండండి, ఇదే ధర్మం అని చెప్పి వాళ్ళకి చెప్పాను. చెప్పడం నా ధర్మం, వినడం వాళ్ళ ఇష్టం. ఇలా చెప్పేవాళ్ళు లేక చెడిపోయాం. వాళ్ళు మూర్ఖులయ్యి మూర్ఖత్వం మనకు చెప్పారు, మనం మూర్ఖులే మళ్ళీ పిల్లల విషయంలో అలాగే బిహేవ్ చేస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఎన్నో 10 సంవత్సరాలకు కానీ ఆ పండంటి వాళ్ళ జీవితంలో ఆ రోజు నేను ఎలా ఆలోచించాను, ఈ రోజు ఇక్కడ ఎలా జరిగింది, ఇలా ఇంత అద్భుతంగా ఉంటుంది. ఒక్క ఉదాహరణ అండి, మనం భవిష్యత్తులో పిల్లల కోసం బంగారాలు కొంటాం, స్థలాలు కొంటాం, ఆస్తులు కొంటాం, అన్ని ఏర్పరుస్తాం. అది ధర్మం, ధర్మమే కదా. మరి ఏది ఏర్పరచకపోతే పిల్లలు ఎలా ఎదుగుతారు, ఎలా బయటికి వెళ్తారు? ధర్మమే. కానీ భవిష్యత్తుని మనకు తెలుసా? ఏం తెలుసు ఆలోచిస్తున్నాం ఏంటి? సుఖం, నాకు ఇల్లు కావాలి, ఇంత డబ్బు కావాలి, మరి ఇంత బంగారం కావాలి, హాయిగా ఏసీలు కావాలి. ఈ సుఖం కోసం కష్టపడుతున్నాం. శారీరకమైన సుఖం కోసం, మా పిల్లల సుఖం కోసం, అన్ని సుఖాల కోసం వెంపర్లాడుతున్నాం. కానీ భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు, ఏ క్షణంలో ఏమొస్తుందో మనకు తెలియదు. నువ్వు ఆనందంగా ఉండటం కోసం కష్టపడు, సంతోషంగా ఉండటం కోసం కష్టపడు. ఇలాగే చెప్పారు.
నువ్వు ఆనందంగా ఎప్పుడు ఉంటావు, ఎప్పుడు సంతోషంగా ఉంటావు. నీకు కావాల్సింది జరిగితే ఆనందంగా ఉంటున్నావు, జరగకపోతే దుఃఖంగా బాధపడుతున్నావు. అలా కాకుండా నువ్వు తెల్లారి లేచి బిడ్డలకు భోజనం ఏం పెట్టాలి, ఏం చేయాలి, భర్త ఏం సంపాదించాలి, ఆ కొద్ది దాంట్లో నువ్వు ఎంత ఆనందంగా ఉంటున్నావు నీ క్షణంలో ఉంటే నువ్వు, అది నీ ధర్మం. నా ధర్మం కుటుంబం చూసుకోవటం, నా ఆత్మ ధర్మం ధ్యానం చెప్పటం, ధ్యానం నేర్చుకోవటం, ఆత్మ ధ్యానం నేర్చుకోవటం, తెలుసుకోవడం, నేనెవరినని తెలుసుకోవడం. ఈ ధర్మం నువ్వు పాటిస్తున్నప్పుడు ఈ ధర్మమే నీకు సంతోషం తెచ్చిపెట్టాలి. ఈ సుఖభోగాలు సంతోషం తెచ్చిపెట్టల. ఒకటి లేకపోతే ఇంకోటి లేదు, ఇంకోటి లేకపోతే ఇంకొకటి లేదు. కానీ ధర్మం సంతోషం తెచ్చిపెట్టి అప్పుడు అర్థమైంది భగవద్గీతలో కృష్ణుడు చెప్తుంది, ధర్మానుసారం నువ్వు ఉన్నప్పుడు సర్వము నీ చేతిలోకి వస్తుంది కదా. కుటుంబ ధర్మం, సంఘ ధర్మం, నేను ధ్యానం నేర్చుకున్నాను, ఆత్మధర్మం, 10 మందికి ధ్యానం చెప్పాను, సంఘ ధర్మం. బుద్ధం శరణం గచ్చామంటే నువ్వు బుద్ధి జ్ఞానం ముందు తెచ్చుకో, ఆ తర్వాత సంఘం శరణం గచ్చామి అంటే ముందు సంఘంలో చెప్పుకో, ఆ తర్వాత ధర్మం శరణం గచ్చామి ఈ సంఘంలో చెప్పుకున్న తర్వాత నీ కుటుంబం సంఘము రెండు చూసుకునే నీ ధర్మం ఏంటో నువ్వు తెలుసుకో. ధర్మం శరణం గచ్చామి, కుటుంబ ధర్మం అయితే తెలియలేదు, ఇంకా సంఘ ధర్మం ఏం తెలుస్తుంది. ఇక అపాత్ర దానం, స్వార్థం కోసం వచ్చి వాడి దగ్గర డబ్బు ఉందని ఏదో ఒకటి కష్టాలు చెప్పి డబ్బులు అడుక్కుని వెళ్తూ ఉంటారు. అపాత్ర దానం. ఎక్కడ మనకంటే తక్కువ వాళ్ళు చాలా నిర్భాగ్యపు పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది చూసి మనం దానం చేయటం ధర్మం. ఒక్కోసారి అనుకోకుండానే ఇరుక్కుంటాను. చాలాళ్ళు నేను ఈ విషయంలో డైలమా పడ్డా. మా పేరెంట్స్ లో ఒక ఆయన 100 ఎకరాల ఆసామి ఒకప్పుడు, అంత గొప్పగా బతికారు. మా కుటుంబంలో ఆయన అంత గొప్పగా ఎవరు బతకల, అన్ని దేశాలన్నీ చుట్టొచ్చాడు. అంతే ఆయన చివరికి ఎట్లాగంటే అన్నం లేని పరిస్థితికి వచ్చేసాడు. ఆ పరిస్థితికి వచ్చి ఆయన చివరికి ఒక రోజు మా ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే అంత ఇదిగా గొప్పగా బతికాడు, ఇట్లా అయిపోయాడు అని చెప్పి నాకు కళ్ళమ్మట నీళ్ళు వచ్చి బాధేసింది. అన్నం పెడతాను రమ్మని చెప్పి భోజనం పెట్టి, నాన్ వెజ్ కదండి తినేది, ఏదో కొద్దిగా ఆమ్లెట్ వేసి అవి వేసి పెట్టాను. నా కోసం ఆమ్లెట్ వేసి పెట్టావా, కనీసం ఇంట్లో నా మొహం కూడా ఎవరు చూడటం లేదు అని చెప్పి బాధపడి, సరే భోజనం అయ్యింది, ఒక మామిడి పండు ఇచ్చాను, తిన్నాడు, అయిపోయింది. నేను ఇంకా మళ్ళీ మీ ఇంటికి రాను, నేను ఎందుకంటే అందరిళ్ళకి వెళ్ళి డబ్బులు అడుక్కుంటున్నాడు, కుటుంబ పరువంతా పోతుందని ఇళ్లలో వాళ్ళు ఏడుపు, అందరిళ్ళకి వెళ్ళి డబ్బులు ఒక్క 200 ఇవ్వు, ఇంకొకసారి నేను పిల్లకి జీతం కట్టాలి, ఏదో తక్కువైంది, ఈ 200 ఇవ్వు ఒక్కటి, మళ్ళీ నేను ఇంటికి రాను అంటే ఒక 200 ఇచ్చాను, వెళ్ళిపోయాడు. తెల్లారే న్యూస్ విషం దాగి చచ్చిపోయాడే. మీరైతే ఏం చేస్తారు? నేను చేసిన పనే చేస్తారు. ఆ పరిస్థితుల్లో 100 200 ఇవ్వటమా, కానీ ఆ 200 తీసుకెళ్ళి విషం కొనుక్కుని పళ్ళు తీసుకెళ్ళి ఆటలో పెట్టుకుని తిని మిగతా పళ్ళు పిల్లలకి ఇచ్చి తను తిని చచ్చిపోయాడు. ఈవిడ డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోయాడు కాదన్నారు. కర్మరా దేవుడా, నేను డబ్బులు ఇవ్వకపోతే ఇంకోటి దగ్గర డబ్బులు అడుగుకొని చచ్చిపోయేవాడు. అలా అనరు, వెంటనే రాయి తీసి మొహాన్ని కొడతారనమాట. ఇలాంటి అన్ని ఎన్నో తెలుసో తెలియకో ఎన్నో నేను జీవితంలో పడ్డాను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది అర్థమైందండి. ఈ ధ్యానము జ్ఞానము లేకపోబట్టే కదా ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు ఇన్ని కష్టాలు పడుతున్నారు. అందుకని పత్రిజీ తన అహర్నిశలు రాత్రి పగలంతా ధ్యానం ధ్యానం, నాన్ స్టాప్ ధ్యానం ధ్యానం. ఇంటర్ఫియరెన్స్ ఎన్ని రకాలుగా సొంత వాళ్ళైనా సరే కొన్ని విషయాల్లో ఇంటర్ఫియరెన్స్ అవ్వకూడదు. చదువుకుని తెలియకుండా తను ఏదో మన వాళ్ళే కదా బాధపడ్డారని కోపం అవతల వాళ్ళ వైపు వచ్చేస్తుంది. ఇలాగే నాకు వచ్చింది కూడా, నా వాళ్ళే, నేను ఇదిగో నా భర్త వల్ల ఇలా పడుతున్నాను చేస్తున్నాను. వెంటనే బుద్ధుడు అన్నాడు, అంటే నీ రిలేషన్ అని నువ్వు ఇటువైపు ఆలోచిస్తున్నావా, అటువైపు ఎందుకు ఆలోచించట్లేదు? 2 వైపులా ఆలోచించు.
రెండు వైపులా నేను చూసుకున్నప్పుడు షాక్ అయిపోయింది. నిజమే కదా, అటువైపు వాళ్ళు నాకు రిలేషన్ కాకపోవచ్చు, నా తమ్ముడే అనుకున్నాను ఎగ్జాంపుల్. ఆయన భార్య నాకు మరదలే అయినా ఇంకొక ఇంట్లో నుంచి వచ్చిన పిల్ల, నా తమ్ముడు కదా అని నా తమ్ముడు వైపు నేను ఆలోచించా. అటువైపు ఆలోచించిన తర్వాత కానీ నాకు అర్థమైంది విషయం. రెండు వైపులా ఆలోచించా. అందుకే జడ్జి నాట్ అన్నారు. నువ్వు జడ్జివి కాదు, నీ ఎదురుగుండా కనిపించిన విషయాన్ని నీ నోటుకొచ్చినట్టు నీ బుర్రలో ఉన్న దాన్ని గబగబా నువ్వు మాట్లాడేసి చెప్పేస్తున్నావే, సలహాలు ఇస్తున్నావే, నువ్వు జడ్జివి కాదు. జడ్జి నాట్ అంటే అప్పుడు అర్థమైంది ఇవన్నీ ఆధ్యాత్మికత అంటే ఎక్కడికో పోయి కొండల్లో కూర్చొని తపస్సు చేయటమా, సంసారంలో ఇవన్నీ తెలుసుకోవటమే ఆఖరి జన్మ. మోక్షం అంటే ఇదే, ఇంకా వేరే ఏమీ లేదు మోక్షం. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి పురుషుడు తెలుసుకోవాల్సింది భార్యకు స్వేచ్ఛ ఇవ్వాలి. స్వేచ్ఛ అంటే విశృంఖలత్వం కాదండి, కనీసం తన ఇష్టాన్ని చెప్పగలిగేటువంటి, కనీసం తన కష్టాన్ని గమనించుకోవాలి. అలాగే భర్తకి భార్య స్వేచ్ఛ ఇవ్వాలి. ఇంకా ఇంకా డెప్త్కి వెళ్తే చాలా ఉంది. దివ్యము ఇప్పుడు ఇది 3 డైమెన్షన్ల భూమి, 3 పరుతుల భూమి. ఒక కాంతి, మనకు ఉండేది ఒక శబ్దము తప్ప ఇంకేమీ లేవు, ఒక మనస్సు, అంత మట్టుకే ఉంటుంది ఈ భూమి. ఇంకా అంతకు మించి ఎదగలేరు ఇక్కడ ఉన్నవాళ్ళు. ఎంతకు మించి ఎదగాలి, ఇంకా పరలోకం ఉంది, ఇంకా అద్భుతంగా జీవించవచ్చు, ఇంకా ఆత్మజ్ఞానంతో మనం 1000 సంవత్సరాలైనా బతకచ్చు, మనకి 10 జన్మలు ఎత్తే వద్దు, ఒకే జన్మలో మనం చేసుకోవచ్చు అని ఆ యొక్క పై దివ్యలోకపు యొక్క సారాన్ని ఇక్కడ ధ్యానం చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఆ దివ్యలోకపు యొక్క జ్ఞానాన్ని భూమి మీదకి తీసుకొచ్చి చెప్పడం అంటే యేసుక్రీస్తుకు సెలవేసేశారు, ఓషోకు విషం పెట్టేశారు, ఇలా సోక్రటీస్ని చంపేశారు. ఒక సత్యాన్ని ఇది సత్యము అంటే ఒక హయ్యర్ జ్ఞానాన్ని తీసుకొచ్చి ఈ మనస్సుతో ఆలోచించి ఒక సంస్కృతిలో ఇరుక్కుపోయిన వాళ్ళకి చెప్పడం అంటే కత్తి మీద సామేనండి. అవన్నీ కూడా నేను ఎదుర్కొన్నాను. ఎందుకు ఎదుర్కొన్నానంటే ఈ భూమికి జీవశక్తి కావాలి. ప్రతి వ్యక్తిలోని జీవశక్తి ఉంది, కానీ హరించుకుపోతోంది. తనలో ఉండే జీవశక్తి ఏ రకంగా హరించుకుపోతోంది అని కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో జీవిస్తున్నారు. ఎంత మట్టికి లెగవడము, పని, డబ్బులు, ఇది క్యారేజీలు చేసామా, చూసామా, టీవీలా, సినిమాలా, కానీ నేనెవరిని, నా ఆరోగ్యం ఏంటి, నా శక్తి ఏంటి, నేను ఎలా జీవిస్తాను, ఇలా నేను అనేది మనకు తెలియలేదు. ఎక్కడో వేళ మీద ఉన్నారు రమణ మహర్షి లాంటి వాళ్ళు, అవధూతలు, ఎవరో స్వామీజీలు ఉన్నారు. మనం అంతా అలాగే ఉండిపోయాం. నేను నీ గురించి నువ్వు చూసుకో అంటే పిల్ల జల్లాన్ని వదిలిపెట్టి నా తిండి, నా ఇది నేను చూసుకోనా అనుకున్నాను. ఎంత అజ్ఞానం నువ్వు చూడండి. నీ గురించి నువ్వు చూసుకో అంటే నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కుటుంబం గురించి చూసుకొని 1 గంట ధ్యానం చేసుకుని ముందు నీ గురించి నువ్వు చూసుకో. 1 గంట సరిపోతుందండి. ఒక జన్మ తపస్సు చేస్తేనే ఒక విషయం తెలియలా. భూమి మీద శ్రీకృష్ణుడు చెప్పాడు, భగవద్గీత మీలో ఎంతమంది చదివారో వారందరికీ నా నమస్కారం, హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే నేను చదవలేదు, నాకు అర్థం కాలేదు, ఊరికే చదివి ఉపయోగం లేదు, నేను చదవలేదు. ఇప్పుడు ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే ఆకాశము భూమి కింద 2 కలిసి దిగొస్తున్నాయి. అంత సత్యమార్థం అన్నీ ఉన్నాయి, భగవద్గీత అన్నీ ఉన్నాయండి. అందరూ చెప్పారు అన్నీ ఉన్నాయి, కానీ మనకి ఏది అర్థం కాలేదు. అట్లాంటి నవనాగరిక ప్రపంచం నాకు చాలా తెలుసునని చెప్పేసి ఇదైపోయారు. ఒకరోజు ధ్యానంలో కూర్చున్నాను. మీ అందరికీ గురువు గారు తెలిసే ఉంటారు, పత్రిక కొత్త వాళ్ళకి ఎవరికైనా తెలియకపోవచ్చు. కానీ పత్రిక గారు
వాళ్ళ అమ్మగారు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా బిడ్డ వేళకు భోజనం చేయటం లేదని, అక్కడిక్కడ తిరుగుతున్నాడని, మిగతా కొడుకులు కూతుళ్ళు అందరూ చాలా సంపాదించుకుని చాలా బాగున్నారని, ఈ కొడుకే ఇలా జనాల కోసం తిరుగుతున్నాడని ఏడ్చేది ఆవిడ. తల్లి కదా. అప్పుడు నాకు ధ్యానంలో ఒక పాట వచ్చిందండి. నేను గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, మీకు ధ్యానంలో ఒక పాట వచ్చింది కదా, మా అమ్మగారికి వినిపించండి అన్నారు ఆయన. అప్పుడు నాకు ఇది వచ్చింది. బ్రాహ్మణుల ఇంట జన్మించెను బ్రహ్మజ్ఞాని పత్రిజి, బ్రాహ్మణుల ఇంట జన్మించెను. వెంటనే బుద్ధుల వారిని అడిగాను, బ్రాహ్మణులు అంటారేంటండి, ఇక్కడ కులాలను తీసుకొస్తున్నారు, పిచ్చిదానా, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడిని బ్రాహ్మణుడు అంటారే, అజ్ఞానంలో ఉన్నవాడిని శూద్రుడు అంటారే, అంతేగాని వాళ్ళు మారవాళ్ళు కాదు, వీళ్ళు బ్రాహ్మణులు కాదు, వీళ్ళు ముట్టుకోకూడదు, వాళ్ళు ముట్టుకోకూడదు అనేది లేదు. అందుకని బ్రహ్మజ్ఞాని కాబట్టి బ్రాహ్మణుల ఇంట, బ్రహ్మజ్ఞాని అయిన వాడు మాత్రమే బ్రాహ్మణుడు. జంజం వేసుకున్నంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు, పొలంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు. ఇప్పుడు ఏ బ్రహ్మజ్ఞానం నువ్వు తెలుసుకుంటున్నావో నువ్వు బ్రాహ్మణువి. బ్రాహ్మణుల ఇంట జన్మించెను బ్రహ్మజ్ఞాని పత్రిజి, బ్రాహ్మణుల ఇంట జన్మించెను. ఊరూరు తిరిగి ఇల్లిల్లు తిరిగి భిక్షమెత్తేనయా, బ్రహ్మర్షి పత్రిజి భిక్షమెత్తేనయా. ఆ ఇంట పరుండి ఈ ఇంట తినుచు నీకేల ఈ కర్మయని ఏడ్చెను తల్లి సావిత్రిదేవి. ఆ ఇంట పరుండి ఆ గుమ్మమెక్కి ఈ గుమ్మమెక్కి ఆ ముద్ద తిను కర్మంబు నీకేలయని వగచి వగచి ఏడ్చెను తల్లి సావిత్రిదేవి. అప్పుడు పత్రిజీ అన్నాడు, అమ్మ, ఎండ కన్నెరగని ఇల్లాళ్ళు బిరబిర గుమ్మమ్ము దాటని ఇల్లాళ్ళు బిరబిర పరిగెత్తుకొచ్చుచుంటిరి ధ్యానమ్ము ధ్యానమ్ము ధ్యానమ్మని. ఎండ కన్నెరగని పిల్లలు సైతము పరిగెత్తుకొచ్చుచుంటిరి ధ్యానమ్ము ధ్యానమ్ము ధ్యానమ్మని. ముసలు వాళ్ళు సైతము విశ్రాంతి తీసుకోవలసిన వృద్ధులు సైతము పరిగెత్తుచుంటిరి ధ్యానమ్ము ధ్యానమ్ము ధ్యానమ్మని. నన్నే రీతిగా ఇంటిలో నుండమనెదవు అమ్మా నీవైన చెప్పుము అని ఆ తల్లిని ఓదార్చను పత్రిజీ. ఇలా ఈ నవనాగరిక ప్రపంచములో, ఎంత నాగరికత ప్రపంచం అండి, కారు ఉంటే స్టైలు, బంగారం ఉంటే స్టైలు, మనకుంటే తక్కువైన వాళ్ళతో మాట్లాడకూడదు, నవ్వితే కూడా మన పరువు పోతుంది అనుకునే స్టైల్ వచ్చేసి మానవత్వం పోయింది, హ్యూమానిటీ పోయింది. మనకంటే తక్కువ వాళ్ళతో మనం మాట్లాడకూడదు. అక్కడ జ్ఞానం లేకపోతే మాట్లాడకపో, కానీ తక్కువ అనేది ఎక్కడ చూపిస్తున్నాం? నాకు నవనాగరిక ప్రపంచం, నేను బాగా చదువుకున్నవాడిని, బాగా కోటీశ్వరుడిని. ఈ నవనాగరిక ప్రపంచములో సర్వము నాకే తెలుసు ననుకుని విర్రబీగే వారికి తన్ను తాను తెలుసుకోవటము కన్న మిన్న ఏది లేదని, తన్ను తాను తెలుసుకోవటము కన్న మిన్న ఏది లేదని తెలియ చెప్పుటకేనే వచ్చి తిని అని ఇల్లిల్లు తిరిగి ఊరూరు తిరిగి భిక్షమెత్తేనయా. అలనాడు బుద్ధుడిల భిక్షమెత్తేనయా, బ్రహ్మర్షి పత్రిజి భిక్షమెత్తేనయా. ఈ పాట వచ్చిందండి ధ్యానంలో. ఈ పాట పాడగానే ఆవిడ వలవలా ఏడ్చేశారు సావిత్రి గారు.
నిజమేనమ్మా, ఎంతమంది ఇల్లాలు ఎక్కడో విజయవాడలో ఉండే నువ్వు వచ్చావు, ఎక్కడ వాళ్ళు ఈ రకంగా వస్తుంటే నా కొడుకును వేళకి ఇంటి పట్టున అన్నం తిని ఉండరా అని అంటూ నేను ఎంత మూర్ఖత్వం ఉన్నమ్మా, నిజమే తల్లి అని. ఇలా ఎన్నో అనుభవాలండి ప్రతి ఒక్క తల్లికి బిడ్డకి కుటుంబంలోనూ అనేకం ఉంటాయి. ఇక్కడ ఆత్మ జ్ఞాన శాస్త్రీయతతో మనం కొంచెం కొంచెంగా అర్థం చేసుకుంటూ ఎక్కడ సహాయం చేయాలి, ఎక్కడ సహాయం చేయకూడదు, ఎక్కడ వాళ్ళ కర్మలో వేలు పెట్టకూడదు, ఇవన్నీ మనం ఇంకా ఎవరైనా తాడే మాస్టర్స్ ఉన్నా జ్ఞానం ఉన్నా నాకు ఏ సమస్య వచ్చినా కళ్ళు మూసి కూర్చుంటాను, ఇదేంటి రాంగా రైట్ అని. భగవద్గీతలో కృష్ణుడు చెప్పా కదా, శుభాశుభ పరిత్యాగి, శుభము లేదు అశుభము లేదు అన్నాడు. ఈ రెండింటినీ వదిలే అన్నాడు. నువ్వు పుణ్యమో చేయొద్దు పాపమో చేయొద్దు అన్నాడు. ఎలా కూర్చుంది? కడుపునవాడు వస్తాడు, అన్నం పెట్టాడు, పుణ్యమేగా. ఇంకెవరో వస్తారు పో అన్నాను, అది పాపమేగా. నా కాళ్ళ కింద ఎన్నో వచ్చాము అవన్నీ చచ్చిపోతాయి, పాపమేగా. ఈ పాపం నుంచి ఎలా తప్పించుకోవాలి, పుణ్యం నుంచి ఎలా తప్పించుకోవాలి? ఆ ఆత్మజ్ఞానం తెలిసినప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసినప్పుడు ఇది పాపం అనేది పాపపు మూట అలాగే ఉంటుంది. ఎంత గొప్ప అదృష్టవంతులమ్మా, ఎంత హాయిగా బతుకుతున్నారు. నా దురదృష్టం, నా కర్మ. కానీ హాయిగా బతికేవాడు వెనకమాల ఒక కర్మపు మూట ఉంది, ఆడు మళ్ళీ జన్మకు అష్ట కష్టాలు పడతాడని మనకు తెలియదు. ఇప్పుడు అష్ట కష్టాలు పడుతున్నాడు వీడు అని చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ మళ్ళీ జనకు అద్భుతంగా జీవిస్తాడన్న విషయం కూడా మనకు తెలియదు. అంటే ఎవరి జీవిత పరిణామంలో వాళ్ళ జన్మ నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళ పరంపరలో ఉంటుంది. ఇక్కడ మన కంటికి కనిపించేదాన్ని మాట్లాడుతున్నాం. జడ్జ్ నాట్. ఏది ఎలా శుభాశుభ పరిత్యాగి, అశుభం శుభం ఏది? తెగదు పాపము తీరదు పుణ్యము అన్నాడు అన్నమాచారి. ఈ పాపం తెగదయ్యా, ఈ పుణ్యం తీరదయ్యా, నేనేం చేయను, రెండూ చేయొద్దు అన్నాడు. రెండూ చేయొద్దు, ఆపేయి, నీ గురించి నువ్వు చూసుకో, ధ్యానం చేసుకో, 10 మంది ధ్యానం చెప్పు. ఈ పుణ్యం బ్యాలెన్స్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ కర్మ బ్యాలెన్స్ ఉంటుంది, మళ్ళీ వస్తాం. తిరిగి రానటువంటి చోటికి అంటే ఈ పాపాన్ని వెంట తెచ్చుకోకుండా, ఈ పుణ్యాన్ని వెంట తెచ్చుకోకుండా, అద్భుతమైన జీవితంతో మన కర్మను అనేది అంటనీయకుండా ఒక బ్రహ్మర్షిలా మనం అవ్వాలి అంటే ధ్యానం చేయాలి, ధ్యానం చెప్పాలి, మాంసాహారం అనిపించాలి. ఇంతకు మించి పోవట్లేదు. శుభాశుభ పరిత్యాగి అంటే ఇదని అర్థమైంది. స్వయంగా కృష్ణుడు వచ్చి చెప్పిన విషయం. ఓ ఇదా, 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఒక జన్మలో పత్రిగారు తెలుసుకుంది ఏంటి, ఈ భూమి మీద తప్పలేదు. ఓ వీళ్ళన్నీ సృష్టించుకున్నారా, వీళ్ళు యద్భావం తద్భావతే అని ఏ భావంతో ఉంటే వాళ్ళు సంఘ ధర్మాన్ని బట్టి ఆ కాలాన్ని బట్టి రకరకాలుగా ఆచారాలు ఏర్పరచుకుని, ఆచారం అనేది ఎందుకు పెట్టారు, ఒక క్రమబద్ధీకరమైన జీవితం ఉంటుందనే భయంతో పెట్టుకుని అది శాస్త్రం చేసేసారు. కానీ నిజమైన శాస్త్రం ఏంటంటే ఇదే అని తెలుసుకున్నారు. అలా ఎన్నెన్ని 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసి ఒకటి, 1000 సంవత్సరాలు చేసి తపస్సు ఒకటి, ఇలా ఎన్నో యుగాలు తపస్సులు చేస్తే దొరకనటువంటిది, మనం యుగాలు తపస్సు చేసిన దొరకనటువంటిది ఒక్క మాటతో ధ్యానంతో చెప్పి మనని ఆఖరి జన్మకు తీసుకెళ్ళిపోతున్నాడు. ఇలాంటి ధ్యానాన్ని వదులుకుంటే ఇంకా పుటగతులే లేవు. ఏం చేస్తుంది కరోనా? మనకెందుకు? సృష్టి ధర్మం అది. సృష్టిలో ఏది అతి ఎక్కడ వినా అధర్మం పెరిగిపోతుందో, ఎక్కడ పాపం పెరిగిపోతుందో అప్పుడు ఎలా ప్రక్షాళన చేసుకోవాలో పయ్యాడికి తెలుసు, సృష్టించిన వాడికి తెలుసు, భూమాతకు తెలుసు. మనం ఏం చేయాలి? ఏ ప్రాణభయము అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఆత్మస్థైర్యం కావాలి. ఈ ఆత్మస్థైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే జ్ఞానంతో వస్తుంది. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే శ్వాస మీద ధ్యాసతోటి మనకి వస్తుంది. ఓకే మేడం, మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఈ విన్నదాన్ని నో ఇంటర్ఫియర్, దయచేసి ఎవరి జీవితాల్లో మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అది ప్రతి క్షణం మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం.
అనవసరంగా సలహాలు ఇవ్వకూడదు. ఎంత మట్టికి ఉండాలో అంత మట్టికి మనం ఉండాలి. అందరూ కళ్ళజోళ్ళు తీసేయండి. కొత్త వారు ఎవరన్నా ఉంటే పాదాలు 2 క్రాస్ చేసుకోండి. వ్రేళ్లల్లో వ్రేళ్లు పెట్టండి. 2 చేతులు వేళ్లలో వ్రేళ్లు పెట్టుకుని హాయిగా అతి 2 చేతులు ఒళ్ళో పెట్టుకోండి. సుఖంగా ఆనుకుని హాయిగా కూర్చోండి. కళ్ళు 2 మూసేసుకోండి. ఎటువంటి శబ్దాలు వినిపించుకోవద్దు. సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించండి. మీరు మీ శ్వాస. అటు నిటు పరిగెడు శ్వాసను పట్టు అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అటు ఇటు పరిగెడతా ఉంటుంది, లోపలికి వెళ్తుంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని గమనించు. కళ్ళు ఏం చూస్తున్నాయో బాగా గమనించాం. పనికిరాని పనికొచ్చేవి అన్ని చూస్తూనే ఉంటాం తెల్లారు లేచిన దగ్గర నుంచి. సరికాని మాటలు సరి అయిన మాటలు చెవులు వింటూనే ఉంటాయి. సరి అయిన మాటలు సరికాని మాటలు నోరు మాట్లాడుతూనే ఉంటుంది. సరికాని ఆహారం తింటూనే ఉంటాం. కానీ ఏది పట్టనటువంటి పంచభూతాలలో ఒక అద్భుతమైన భూతం శ్వాస. ఏది పట్టనటువంటిది, ఏది అంటుకోనటువంటి శ్వాసను గమనించాలి. మనస్సు నిండా ఎంత చెత్త పెరుకుపోయిందో మనలో మనం చూసుకుంటే తెలుస్తుంది. మన ఆలోచనను మనం గమనించుకుంటే మన చెత్త ఏంటో మనకు అర్థమవుతుంది. చిత్త వృత్తి నిరోధం, ఆలోచన రాహిత్య స్థితి. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. కాసేపు ఒంటి మీద ధ్యాస, ప్రపంచంలో ధ్యాస, ఇంటి మీద ధ్యాస పక్కకు పెడదాం. కళ్ళు తెరిచి పనిలో పెట్టినప్పుడు 100% ధ్యాస పని మీద ఉంచుదాం. కళ్ళు మూసుకున్నప్పుడు 100కి 100% ధ్యాస శ్వాస మీద పెడతాం. సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిద్దాం. శ్వాస మీద ధ్యాస పెడతాం. మీరు మీ శ్వాస. ఓకే చెప్పేదాకా దయచేసి కళ్ళు తెరవద్దు. ఏ ఆసనము ఇవ్వాల మనకు పత్రిక నిటారుగా కూర్చో, పద్మాసనం వేసుకో, ఇవన్నీ వద్దు. మీరు సుఖంగా కూర్చోండి. సుఖాసనం. శరీరం సుఖంగా ఉంటేనే మన ధ్యాస శ్వాస మీద పరిగెడుతుంది. శరీరం ఎప్పుడు ఉంటే మన ధ్యాస శరీరం మీద పోతుంది, సమయం వృధా అయిపోతుంది. సుమా సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించు. ఒక్క నిమిషము శ్వాస మీద ధ్యాస 1,00,000 రెట్లు ప్రయాణం సాగుతుంది. ఎంత అద్భుతమైన విషయం. నవరంధ్రాలను వాడుకున్నాం ఇప్పుడు దాకా. దశరంధ్రాన్ని వాడుదాం. బ్రహ్మరంధ్రము ద్వారా అపారమైన విశ్వశక్తి మనలోకి ప్రవహించి మన రక్తంలో ఉండేటువంటి గత జన్మ కర్మలన్నిటినీ కడిగేస్తుంది. ప్రతి నది మురికిని ఎలా అయితే పోసుకుని సముద్రంలో కలుస్తుందో ఈ కర్మలన్నిటినీ కడిగేసుకుని ఆత్మ ప్రక్షాళనమై ఆ పరమాత్మ స్థితికి చేరుకుంటాం. సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించండి. నేను ఈ శ్వాస. మనస్సు పరిపరి విధాల ఆలోచిస్తూనే ఉంటుంది. ఆలోచన సుతారంగా కట్ చేసుకుని తిరిగి శ్వాస మీద తెచ్చుకోవాలి ధ్యాసని.
మీలో మీరు ఉండటం అంటే ఇదే. పంచభూతాలని మూసేసి అంతర్ముఖం అవటం అంటే ఇదే. బుద్ధం శరణం ధర్మం శరణం సంఘం శరణం సత్యం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం శరణం ధ్యానం సర్వరోగ నివారణ, సర్వభోగకారి. విజ్ఞత ప్రవర్తన ద్వారా, బోధన ద్వారా రాదు, ఆత్మజ్ఞానం ద్వారా వస్తుంది. సరి అయిన మార్గంలోకి సరి అయిన సమయంలో కూర్చున్నాము కదా, ఎంత మహాభాగ్యము కదా ఈరోజు. అద్భుతమైన మార్పులోకి భూమి వచ్చింది. రాత్రి 11 నుంచి 12 మనం చేసినటువంటి ధ్యానంలో ఈ భూమి తన అక్షరశక్తిని పూర్తి చేసుకుంది. 3 పరిధుల కర్మలు ఇక నుంచి భూమి మీద ఉన్న మానవుడికి అంటవుగాక అంటవు. కొత్తన నూతన నవ్యయుగ ప్రణాళిక స్టార్ట్ అవుతుంది. ఈ భూమి 5 పరిధుల డైమెన్షన్ లోకి వెళ్ళిపోయింది. జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి, పెరిగేవన్నీ పెరుగుతూనే ఉంటాయి, తరిగేవన్నీ తరుగుతూనే ఉంటాయి. వేటితో మనకు పని లేదు. కాలంలో నిర్ణయించిన ప్రకారం అవి జరుగుతూనే ఉంటాయి. వాటిని మనం జడ్జి చేయొద్దు. మనని మనం చూసుకుందాం, మన కుటుంబాన్ని చూసుకుందాం. వీలైతే పక్క కుటుంబాలకు సహాయం చేద్దాం, వీలైతే పక్క దేశాలకు సహాయం చేద్దాం, ఇంకా వీలైతే పక్క లోకాలకు సహాయం చేద్దాం. ఇప్పుడు జరిగే పని అదే. కేవలం భూమి మీదే కాదు ఈ పరివర్తన, కోట్ల లోకాలు ఈ భూమండలం కేసి చూస్తున్నాయి. ఈ భూమండలంలో ఉన్న ప్రతి మానవుడు జ్ఞాని అయ్యి ఆత్మ దర్శనంతో విరాజిల్లుతాడు. ఈ యొక్క ఎనర్జీతో అన్ని లోకాలు కూడా ఎనర్జీ అవుతాయి. మీకు తెలియదు మీరు చేసే ధ్యానంలో విశిష్టత. ఎంత మహాభాగ్యమో కదా, ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, ధ్యానము ఎంత భాగ్యమో.
భక్తి మార్గమునకు ముక్తి మోక్షమునకు ధ్యానము ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము. ఈ జ్ఞానము ఎంత భాగ్యము. ఎన్ని యుగాల నుంచి తపనబడితే ఈ రోజు ధ్యానం చేసే మహాభాగ్యం లభ్యమైందో కదా. శ్వాస మీద ధ్యాస, మీరు మీ శ్వాస. అద్భుతమైన ప్రణాళికలో ఉన్నాం, గుర్తుంచుకోండి. ఏ బాధ మనం పడక్కర్లా, ఏ సరికాని ఆలోచన మనకొద్దు. అన్ని హాయిగా జరిగిపోతాయి. శ్వాస మీద ధ్యాస, ప్రతిదీ పాజిటివ్ థింకింగ్. చక్కటి ఆలోచనలు చేద్దాం, అందమైన ఆలోచనలు చేద్దాం, అద్భుతమైన ఆలోచనలు చేద్దాం. లోకమంతా బాగుండాలి, లోక కళ్యాణం కోసం ధ్యానం చేద్దాం. రాత్రి జరిగిన ధ్యానం అదే, కళ్యాణం కోసం ధ్యానం. విశ్వ కళ్యాణం కోసం భూమి మీద ఇంతమంది ధ్యానం చేస్తున్నారంటే కోట్ల లోకాలు నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాయి. ఎంత గొప్పవారు మీరు. అంతర్గతంగా ఎంత ఆత్మజ్ఞానులు మీరు, ఎంత శక్తివంతులు మీరు. మర్చిపోయారు. సువార్త అన్నాడు యేసుప్రభు. సువార్త అంటే ఇదే, నేను ఆత్మని, మనం గొప్పవారము అన్నదే సువార్త. జీవితంలో ఇవన్నీ తెలుసుకుని జీవించటమే ఆత్మ ప్రక్షాళన. తెలుసుకుని జీవించలేకపోతే ఇంకా మురికి చుట్టుకుంటూనే ఉంటుంది సుమా. ససేమిరా కళ్ళు తెరవు.
ఓకే, ప్లీజ్ నెమ్మదిగా మీ చేతి వ్రేళ్లను కళ్ళ మీద ఆనుకోండి. ఒక్కసారి కళ్ళు తెరవద్దు. 10 సెకండ్లు మీ వ్రేళ్ల కొసలలో నుంచి చక్కటి ధ్యాన శక్తి బయటకు వస్తూ ఉంటుంది. దానిని కళ్ళ మీద ఆంచుకోవడం వల్ల ఆ శక్తి మొత్తం కళ్ళు 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఓకే మేడం, చక్కగా ధ్యానం చేశారు. ఇంకా ఇక నుంచి ఎవరు ఎలాంటి కర్మ జీవితమో గడపవలసిన అవసరం లేదు. అన్నీ మారుతాయి. మన కళ్ళతోటే చూస్తాం ప్రక్షాళన అంతా. విశ్వాసం పెట్టుకుందాం. గురువు మీద విశ్వాసం, శ్వాస మీద విశ్వాసం, మన మీద మనకు విశ్వాసం. ధ్యానం చేసుకుందాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.